ఏం చేయనండి. ఏంటి మరి మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? మా ఎమ్మెల్యే ఎవరనేది ముందు గొర్రెల్లాగా మేము నమ్మి మావోడే కొండబాబు మాకేమన్నా చేసేస్తాడని మేము వాళ్ళనే నమ్మేసి దిగిపోయామండి. ఆ ఏటు మొక్కే చేయలేని ఆయన ఇంక మాకేం చేస్తాడో మాకు చేయలేదు కదండి. ఏటు మొక్క ఏమీ చేయలేదు. ఇల్లు పట్టాలకి తిరిగామండి, ఎంతో తిరిగాం. కానీ అతను అక్కడికి వెళ్ళని సాకు కవులు చెప్పాడే కానీ మాకు ఏ న్యాయం చేయలేదండి. తర్వాత ఇన్కమ్ క్యాస్ట్ కావాలి అంటే ఆ ఆఫీసుల చుట్టూ తిరగడం, వాళ్ళ కింద డబ్బులు ఎట్టితే ఒక 6 నెలలకో 7 నెలలకో వచ్చేయండి. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత సచివాలయం వారంటీ వాళ్ళు ఇంటికి వచ్చి మీకేం కావాలనేది అన్నీ చేస్తున్నారండి. జగన్ అన్న పరిపాలనలో ఆయనే మళ్ళీ మేము కావాలని కోరుకుంటున్నామండి. వాలంటరీ వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారండి పనులు. మొత్తం ఏంటి పెన్షన్ అండి, 200 పెన్షన్ చంద్రబాబు నాయుడు అధికారంలో. కానీ ముసలోళ్ళు 1 గంట రాత్రికి వెళ్ళి ఆ దుంపల బడికాడికి అక్కడ కాఫీ టిఫిన్ తిని 3 రోజులు మంచం పెట్టివ్వరండి 200కి. కానీ 3000 పెన్షన్ డోర్ డెలివరీ, డోర్కి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారండి ఈ పరిపాలనలో. కానీ మాకు ఎవరు ఏమనుకున్నా నీకు 2 కాసులు బంగారం ఇస్తాను, మిమ్మల్ని పైకి లేపేస్తాను, మిమ్మల్ని లేపేస్తామని కాకమ్మ కథలు మేము ఆలకించమండి. ఈ పరిపాలన మాకు బాగుందండి. అందుకు మాకు జగన్ రావాలని మన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మా చర్చకు వచ్చారు. వచ్చినప్పుడు పాస్టర్ గారితో చెప్పి మేము అందరి చేత ప్రార్థన చేస్తున్నాం. ఆయన నేను నెగ్గాలి అని కోరుకుంటలేదండి. మీ గుండెల మీద చెయ్యేసి ఏ రూపాయి తింటున్నారో ఆ రూపాయికే మీరు ఓటు వేయండి. కానీ మమ్మల్ని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, మీ మనస్సాక్షికి నమ్ముకుని వెయ్యండి అని చెప్తున్నాడండి. నన్ను నెగ్గించండి అని అతనికి ఏమీ లేక మా ఇంటింటికి వచ్చి మమ్మల్ని అడుగుతలేదండి. ఆయన పరిపాలన బాగోవాలి, ప్రజలు బాగోవాలని ఇప్పుడు ఇల్లు స్థలాలు ఇచ్చాడు, అన్నీ చేశాడు. ఇంకా కొంతమంది ఇవ్వలేని వాళ్ళు కూడా అద్దెల్లో లేకుండా సొంత ఇల్లు ఉండేలా చేస్తానంటున్నారండి. మాకు ఈ జగనే కావాలని మేము కోరుకుంటున్నామండి. ఈ చంద్రబాబు నాయుడు గ్యాస్ బండ 500 చేస్తాను, 500 500 అవి ఏమీ లేదండి. మనిషికి ఇప్పుడు 18,000 4 ఇడత వేసేసారండి. చాలామందికి వచ్చాయి, మాకు రాలేదనుకోండి, వచ్చాయి. కానీ ఒక ఇడత నాకు వచ్చిందండి. ఇప్పుడు అమ్మఒడి పిల్లలు చిన్న పిల్లలు బళ్ళకి పంపించకుండా పనుల్లో పెట్టేవారు. మరి పనుల్లో పెట్టకుండా ఆ అమ్మఒడి షూ వేసుకుంటున్నాడు, డ్రెస్ వేసుకుంటున్నాడు, చక్కగా చదువుకుంటున్నాడండి. మరి అలాంటి పరిపాలన వదిలేసుకుండి ఈ గొర్రెలు మేమెందుకు నమ్ముతామండి? కొండబాబు వల్ల మాకేం అవ్వదండి. మాకేష్టం నెగ్గించామండి. పెద్ద తట్టెట్టాడు మా నెత్తి మీద. మాకు ఆ పరిపాలన మాకు వద్దండి. మాకు జగనే కావాలండి. 24 గంటలు మేము కుటుంబ ప్రార్థనలో కూడా మా పరిపాలన బాగోవాలి, మా చేసే ఆయన కావాలని మేము కోరుకుంటున్నామండి. అదండి. అంటే ఇప్పుడు మీకు జగన్ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు జగన్ అవమానం అయ్యారంటారా? డబ్బుల గురించి కాదండి. అవినీతి పరులు డబ్బుకు లొంగిపోతారండి. గొర్రెలు కూడా డబ్బుకే లొంగిపోతారు. ఇప్పుడు ఓటండి మీ దగ్గర తీసుకుంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు. మనస్సాక్షి లేదండి వాళ్ళకి. ఎవరు నమ్మితే వాళ్ళకి వేసేస్తున్నారండి. మనుషులు గొర్రెలు కాబట్టి కదండి. ఏది ఎలాగున్నదనేది వాళ్ళకి తెలుస్తుంది. జనరల్ నాలెడ్జ్ తెలియదండి వాళ్ళకి. మాకు జగన్ గారు ఏదో డబ్బు ఇస్తున్నారని కాదండి, కానీ చేసే అవకాశాలన్నీ బాగా చేస్తున్నారండి. డబ్బు ఎత్తే లొంగిపోతే ఇంకెందుకండి? ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఇతను కాదని అతను కాదని ఇతను వస్తానే ఉంటారు, పోతానే ఉంటారు. కానీ ఆ పరిపాలన ఎవరు ఏం చేశారనేది మాకు కావాలండి. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడో ఆయన అక్కడ ఉంటాడు. ఈ కొండబాబు ఈ పక్కనే చర్చి దగ్గరే అన్నయ్య గారు ఉన్నారా అని వెళ్తామండి. వరుసగా అన్నయ్యేనండి. ఏటు మాకు మావోడే కదండి. అన్నయ్య అనేటప్పటికి పెద్ద కన్నయ్య అవుతాడండి వాడు. ఇప్పుడు కృష్ణుడు కన్నయ్య యాసాలు వేసి ఎలాగ ఇంటింటికి వెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోతాడు. మాకు కంటే మాత్రం కనపడ్డండి. తగు తీర్చాలనుకోండి 50,000 లంచం ఇవ్వాలి. ఎవరికండి? తెలుగుదేశానికి. రౌడీయిజం అండి. తెలుగుదేశం పరిపాలన అంటే రౌడీయిజం. కానీ రౌడీయిజం మాకు వద్దండి. మరి రౌడీయిజం, సైకో రాజకీయం అంతా మరి జగన్ ప్రభుత్వంలో జరుగుతుంటున్నారు. జగన్ పరిపాలన అలా చేయలేదండి. మాట మీద నిలబడుతున్నాడు. ఏంటంటే అవునంటే అవును, కాదంటే కాదు. నేను అన్ని చేస్తాను, నేను రాజీనామా ముందు అన్ని చేసే అన్ని మీకు ఇచ్చేసి నేను రాజీనామా చేస్తాను అన్నాడు. అన్ని ఇచ్చాడు కదండి. ఇంకేంటి అతను చేయలేనిది ఏముంది, ఇతను చేసేది ఏముంది? అదండి. ఇప్పుడు తెలుగుదేశం మాత్రం మాకు వద్దండి. ఎవరో 100కి 1 వేసుకున్న వాళ్ళు వేసుకుంటారండి. కానీ మా డోకరా సంఘాలు ఏంటి, మా ఈదుల్లో ఏంటి, ఎవరైనా మేము జగన్నే కోరుకుంటున్నామండి. కానీ అందరికీ కూడా చెప్పుంచుతున్నాం మా జగన్ గారు రావాలని ప్రార్థన చేయమని. జగన్ నెగ్గడాన్ని ఎందుకు అనుకుంటున్నాడు? అతను నెగ్గుతాడండి. ఎందుకు నెగ్గడం? జనాలు ఈ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే నెగ్గడం. చంద్రబాబు నాయుడు మరి కేజీ బంగారం ఎత్తే ఎవరికండి? పోయినప్పుడు బంగారం వేసి కప్పెడతారా? బంగారం వేసి కప్పెడతారండి. 6-3 బంగారం మెడలో వేసి ఏవండి? మనిషి నీతి ఉండాలి కానివ్వండి, చిరుపని చీర కట్టుకున్నా పర్వాలేదు. నీతి ఉండాలండి మనిషిలోను. కేజీ బంగారం వేసుకుంటే అందం వచ్చేది పోయిన అందం. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అందాల కోసం. వాళ్ళు దేనికండి? అదండి. ఇప్పుడు మాకు బంగారాలు అయ్యి వద్దు, గ్యాస్ బండ్ 500 వద్దు, మాకు జగన్ పరిపాలనే కావాలండి.
మరి మీ ఎమ్మెల్యే వల్ల యూత్ అంతా పాడైపోతుంది, డ్రగ్స్ మత్తులో పడిపోతుంది అంటారు. ఎవరండి చేసే వాళ్ళు చేస్తానే ఉంటారు. ఆయన ఏం చేస్తాడండి? ఆయన మీరు ఈ తాగండి అయి తాగండి అని జగన్ చెప్పారండి? చెప్పలేదు కదా. కుర్రోళ్ళు యూత్ ఎలాగున్నారండి? ఊరంతా అలాగే ఉన్నారు. అమ్మా నాన్న మాట ఇప్పుడు కన్న కొడుకులు నువ్వు అన్నం తిన్నావమ్మా అని అడగరు. కానీ జగన్ గారు డోర్ కొట్టి 3,000 రూపాయలు ఇస్తున్నారు. మరి అలాంటప్పుడు జగన్ గారు పరిపాలన బాగోలేదని ఎవరన్నారండి? కొండబాబు అన్నాడు మొన్న ఇంటింటికి వస్తామని ఎవరితోనో కౌరింపిచ్చాడు. మేమన్నాను ఎవరికి వచ్చినా మేము పక్కన చెప్తాం. తెలుగుదేశం రౌడీయిజం అండి. నేను చెప్తున్నాను కదా. ఏమండి వంటవనండి లంచాలతో నిండిపోయిందండి ఈ పరిపాలన రాకముందు. ఇప్పుడు గడగడలాడతా ఒలికి మరీ చేస్తున్నారు వాళ్ళండి. లంచాలు వద్దమ్మా మాకు ఏ వద్దు. పెట్రోల్కి అక్కడ బండేసి ఇక్కడ రానకి 200 ఇచ్చుకునేవారు. అవి కూడా లేవండి. పెద్ద హాస్పిటల్కి వెళ్తే లంచాలు, అక్కడికి వెళ్తే లంచాలు ఏవీ లేవండి. జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుందండి. అదండి జగన్ కావాలనుకుంటున్నా. మళ్ళీ ద్వారపూడి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే కావాలనుకున్నాం. మా సిటీ ఎమ్మెల్యే ఏమండి? మా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి అయినా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అంతేనండి. ఏం పేరు? సోరంపూడి వెంకటేశ్వర. ఏం చేస్తుంటారు? ఇంటికాడే ఉంటాను. ఇంతకుముందు అయితే మెస్కి వెళ్ళేదాన్ని. ఎలా ఉంది మరి జగనన్న పరిపాలన? జగనన్న పరిపాలన చాలా బాగుంది. మాకైతే ఏంటిది చేయూత పథకం ఇచ్చారు. అమ్మఒడి మాకైతే చిన్నపిల్లలు లేరు. చేయూత పథకం 2 సార్లు అందుకున్నాను నేను. ఇంటి పట్టాలు ఇప్పింతా ఉన్నారు. ఇక్కడ ఎప్పుడో 5 స్థలాల్లో మేము ఉంటున్నాము. ఇప్పింతామమ్మా 20వ తారీఖు కల్లా ఇచ్చేస్తామనేసి మా చేత సంతకాలు కూడా చేయించుకున్నారు. అంటే మీరు ఇంత ఇల్లు పట్టాలు లేకుండా ఇంత బాగా ఇబ్బందులు పడుతున్నాం. బుడదల్లో ఉంటున్నాం. ఎమ్మెల్యే పట్టించుకోరు అంటున్నారు. అసలు మిమ్మల్ని పట్టించుకుంటున్నారు. బాగానే ఉంది ఈయన పరిపాలన. మీ బాగా చెప్పినా ఎనరో చేయరు అది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. అనుకుంటున్నారు కొంతమంది అనుకుంటున్నారు. అయితే మాకు అలా లేదు. కొంచెం ఆలకెత్తున్నారు. వచ్చిన తర్వాత ఈ దారిలో అయ్యి ఏర్పడ్డాయి. ఇంతకుముందు బుడదలోనే ఉండేవాళ్ళం. మా కాళ్ళు లోతు నీటిలోంచి నడిచిద్దాన్ని నేనైతే మా గుమ్మం ముందు. ఇప్పుడు వచ్చిన తర్వాత డ్రైనేజీలు రోడ్లు అన్నీ బాగుపడ్డాయి. ఏసీ కాడ చాలా బాగా చేశారు. ఇది ఇక్కడ కూడా వేస్తామన్నారు. పదవి మరి దగ్గరికి వచ్చేసింది కదా. 12వ తారీఖు ఏదో ఆయన దిగిపోతారు ఏదో అని అంటున్నారు. ఈలాగా మాకు చేస్తారని మేము ఆశించాం కానీ అవ్వలేదు. మరి వచ్చి మళ్ళీ పదవికి మేము ఆయనే వస్తారని మేము అనుకుంటున్నాం. మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. మళ్ళీ మీకు ఇల్లులు రోడ్లు అన్ని మీకు మీ బాధలు తీరాలంటే మళ్ళీ మీ ఎమ్మెల్యే రావాలని అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను. ఎవరు గొడవ నాకు ఎవరి మాటలు వినిపించుకోరు. కోపిస్టు గట్ట అని చెప్తున్నారు కదమ్మా. ఆయన కోపిస్ట్ ఏం కదా. ఆయన పదవి ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చాలా బాగుంది. గడప గడప కార్యక్రమానికి వచ్చారు మరి ఆయన? వచ్చారు. మీ ఆలన పాలన 2 సార్లు వచ్చారు ఇక్కడికి. మీ బాధలన్నీ విన్నారు. ఇలాగా మేము పట్టాలు ఇప్పింతాం. బుడదల్లో ఉంటున్నారు. శానాలు కానించి కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు. పెద్దోళ్ళు ఏమో అయితే 50-70 సంవత్సరాల నుంచి ఈ బుడదల్లోనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది కానీ నేను పట్టా ఇవ్వడానికి మట్టికి మీరు అనుకోవద్దు. నేను పట్టాలు ఇప్పింతాననేసి మాకు మీటింగులో చెప్పారు. ఎక్కడ రామారావుపేటలో చెప్పిన ప్రకారంగా ఆయన దగ్గర మనుషులు పంపించి మేము మా చేత సంతకాలు వేసి వేయించుకొని మీ కొరకే నేను పోరాడుతున్నాను. పైడవతోటి ఇంత రెడ్లు గిడ్లు ఉన్నారు వాళ్ళతోటి రెడ్డి గారితో కూడా నేను మాట్లాడుతున్నాను. ఆయన రెడ్డి గారే కదా మరి అనేసి అన్నారు. సరే అయితే మాకు 50 గజాలు ఇస్తామన్నారు. 50 కాదండి 60 గజాలు ఇవ్వాలండి అని మేము అడిగాము ఇక్కడ. అలాగేనమ్మా మేము పోరాడుతున్నాం. పట్టాలు ఇప్పించి బాధ్యత మాది అనేసి అన్నారు. తర్వాత ఇల్లు లేని వాళ్ళు కూడా కొంతమందికి ఇళ్ల స్థలాలు పట్టాలు కూడా ఇచ్చారమ్మా. అక్కడ జాంకెళ్ళ తుంకాడ అదేదో చెప్పండి అమ్మా. ఎన్నో సంవత్సరాలు బట్టి కాకినాడ సిటీని చూసుంటారు. ఎంతవరకు టీడీపీ హయాంలో ఉండగా కాకినాడ సిటీ బాగుందా? వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బాగానే ఉందమ్మా. ఇంటికి తెచ్చేసి బియ్యం ఇస్తున్నారు. స్టోర్ ఇంటికి వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా వాలంటరీ సహకారం మేము పొందుతున్నాం. నిన్న కూడా పట్టా రిజిస్ట్రేషన్ చేయాలంటే వాలంటరీ ఫోన్ చేసి చెప్పింది. ఇంతకుముందు స్టోర్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు మేము. ఇప్పుడైతే ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇక్కడే యాన అవుతుంది మా ఇంటికాడ. తెచ్చి 4 పక్కలలో వచ్చి తీసుకుంటారు. గత ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఉన్నాయని మీకు తెలుసా? తెలీదు. ఏదేమైనా మళ్ళీ మీ ఎమ్మెల్యేని జగన్ నెగ్గించుకోవాలనుకుంటున్నాం. మీ సహకారం కంపల్సరీ ఉంటుంది అంటారు. అలాగే మేమైతే ఆయనకే వేస్తాం ఓటు. ఫంక్షన్లో డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని చెప్పేంటి ఓటేస్తారు? డబ్బులు మాకు ఎప్పుడు ఇవ్వలేదే. ఆయన అభివృద్ధి నచ్చిందంటారా? ఆయన అభివృద్ధి నచ్చింది. తర్వాత పథకాలు కొంతమందికి హెల్ప్ చాలా మందికి, కొంతమందికి అయితే మాలాటోళ్ళు సాగు గురించి. నేనైతే నాకు భర్త లేడు. నా పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోయాడు. నేను పిల్లలు పెంచి పెద్దోళ్ళు చేసుకుని కష్టపడి పెంచి ఈ ఇల్లు నిలబెట్టుకున్నాను.
నిలబెట్టుకుంటే దీనికి పట్టాలేదు ఏమీ లేదు. పారంభ స్థలం కింద అయిపోయింది, ఎవరిదో కబ్జా చేశారు. కొంతమంది రెడ్డిలు కబ్జా చేసేసారు, ఈ స్థలం అంతా నాదే అన్నారు. తర్వాత ఆయన రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అదే ఆయన దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మేము పట్టాల గురించి మేము సహకరిస్తామమ్మా, మేము మాట్లాడతాం, మీ గురించే పోరాడుతున్నాం అని చెప్పారు. చెప్పిన తర్వాత దీనికి ఏదో వస్తుంది అనుకున్నాం, కానీ రాలేదు. అది పట్టా వచ్చింది నాకు. ఏదేమన్నా నెక్స్ట్ మీ ఎమ్మెల్యే గారు మీ జగనే రావాలంటారు. జగనే రావాలా. జగన్ అన్న నా మీద చిన్నారో పెద్దారు, నాకు అయితే 46 సంవత్సరాలు. మరి ఆయనకి అయినా నాకు తెలియదు, కానీ తమ్ముడో అన్నయ్యో అయినా రావాలి. నమస్తే అమ్మా, పేరేం పేరు? విజయలక్ష్మి వచ్చేయాల. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అమ్మ. ఇంట్లో ఎలా ఉంది మరి జగన్ పరిపాలన? జగన్ పరిపాలన మటుకు బాగానే ఉంది. మాకు ఇంటి పట్టా వచ్చింది. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ పట్టాలు ఇప్పిస్తాను అని అన్నారు. తర్వాత ఏదైనా అవసరం అని ఇంటికి అది వెళ్ళామంటే వెంటనే రెస్పాండ్ అవుతారు, బాగానే ఉంది. చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చాలా బాగా, ఏ అవసరం అన్నా సరే మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది మేము చూస్తుండగా చాలామంది ఎమ్మెల్యేలు మారారు, ఎవరు కూడా పట్టాలు అన్నది అసలు ముందుకు రాలేదు. ఈయనైతే మాట ఇచ్చారు, మాట ఇచ్చిన ప్రకారం ఒప్పుకున్నారు. సర్వే అవుతుంది, పట్టాలు వస్తాయంట అనుకుంటున్నాం. ఈ న్యాయంలోనే ఈయన చేతి మీద పట్టాలు వచ్చేస్తాయని మేము అనుకుంటున్నాం. మరి గ్యారంటీగా జగన్ గారు ఇచ్చిన పైన హామీలు గట్ట అన్ని కింద అన్ని తూచా చెప్పకుండా నెరవేరుస్తున్నారంటారా మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే గారు అయితే మటుకు ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు. మాకు రుణమాఫీ పడుతుంది అన్నారు, వచ్చినాయి బాగానే అందుకున్నాం. 4వ కూడా పడినాయి అన్నారు, ఇంకా తీసుకోలేదు. అవి కూడా వచ్చేస్తాయని అనుకుంటున్నాం. మరి బాగానే ఉంది. ఏదేమైనా కానీ ఇంటికి వెళ్తే మటుకు బాగా రెస్పాండ్ అవుతారు. ఆడవాళ్ళు ఎక్కువ తిరగొద్దమ్మా, ఏదైనా అవసరం ఉంటే మాకు కవర్ పెట్టండి అన్నారు. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి వచ్చినప్పుడు మా సమస్య చెప్పాం, పట్టాల గురించి ఇక్కడ ఏరియా సమస్య. కనీసం ఎమ్మెల్యే గారు వస్తే వాళ్ళు కనీసం పట్టించుకోరు, మీ బాధలు వినరు, చేయరు. లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. ఆయన బాగానే మాట్లాడతారు. అది రాంగే, అది అలాంటిది ఏమీ లేదు. ఎంతమంది వెళ్ళినా సరే ఇసుకోరు, ఆయన బాగానే మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో తిరిగాం కాబట్టి తిరిగేమో బాగానే. కాకినాడ సిటీ వెనకబడిపోయింది, రోడ్లు వేయలేదు, ఏమీ వేయలేదు, అర్ధాంతరం అయిపోయింది, చాలా దారుణంగా చేస్తారు అని చెప్పి. లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది కదా. ఒకవేళ బయట సిటీలో ఏం జరుగుతుందో నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళేది కాబట్టి నాకు తెలియదు. కానీ ఇక్కడ అయితే మట్టుకి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. మా అమ్మగారు, మా అమ్మమ్మ ఆయంలో కట్టారు ఇల్లు. మా అమ్మమ్మ అయిపోయింది, మా అమ్మగారు అయిపోయారు, మా ఆయం వచ్చింది. ఇప్పటికి ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు గుడి దగ్గరికి వచ్చి మాట ఇచ్చారు, నేను నెగ్గితే అమ్మ మీకు పట్టాలు ఇస్తానన్నారు. మా సత్యంతల్లో ఆయన నెగ్గించింది. అలాగే పట్టాలు ఆయన చేతుల మీద వచ్చేస్తాయని ఆ సైట్ గలాలు కూడా ఒప్పుకున్నారు. వచ్చి మేము పట్టాలు ఇచ్చేస్తాం అమ్మ మీకు అన్నారు. ఇదంతా ఆయనే చెప్పారు, మీ చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు బాగా హెల్ప్గా నిలబడ్డారమ్మా, అవతల వాళ్ళు ఒప్పుకుంటలేదు కానీ ఈయనే ఇప్పింటున్నారు అనేసి అన్నారు. లేదు, అలాంటిది అయితే ఏం లేదు, బాగానే ఉంది. మరి మేము ఏ అవసరం అని వెళ్ళినా బాగానే రెస్పాండ్ అయ్యేవారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడి బాగానే చేసేవారు. మరి ఇక్కడ చంద్రబాబు వాళ్ళు వచ్చి మీ ఎమ్మెల్యే నెగ్గనివ్వరు అంటున్నారు కదా నెక్స్ట్ ఎలక్షన్లో గట్ట? అదైతే మరి మనకు తెలియదు కదండి. ఇప్పుడు అయితే ఈసారి మటుకు మేము ఓటు జగన్ గారికి వేస్తాం, ఎందుకంటే ఇల్లు పట్టా ఇచ్చారు మాకు. ఈ ఇల్లు ఇలా ఉన్నా మాకు వేరే పట్టా వచ్చింది. మీకు సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా చంద్రబాబు మీకు? అలాంటి పథకాలంటే ప్రస్తుతం నిజం చెప్పాలంటే మాకు ఆటో ఉందమ్మా, 2 మా ఆయన గారి పేరుని తీసేసుకున్నాం. ఈ ఆటోకి సంబంధించి మాకేమి రాలేదు. అంటే లైసెన్స్ అది కరెక్ట్గా లేక అది ప్రాబ్లం మాదే, ప్రభుత్వం ఏం కాదు. దానివల్ల మాకేం పడలేదు. తర్వాత ఇంక ఈ 45 సంవత్సరాలు అంటే అంత వయసు లేదు, దాని మీద అది రాలేదు. అంతే మాకు వచ్చింది ఏంటంటే రుణమాఫీ వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఏదైనా అవసరమైనా సంతోషంగా ఉన్నారంటారా? బాగానే ఉన్నారు కదా బాబు. పెన్షన్ పెంచారు, పెన్షన్ మరి మొన్న ప్రజెంట్లో కూడా 3000 చేశారు. అది కూడా ముసలోళ్ళు చాలామంది చక్కగా తింటున్నారు, ఉంటున్నారు కదా, బాగానే ఉంది. జగన్ అన్న ప్రభుత్వం ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టు ప్రకారంగా చేశాడు. ఆయన ఆడవాళ్ళకి సాయం చేస్తాను అన్నాడు, అదే ప్రకారంగా అన్ని బాగానే చేశారు ఆయన. మీ ఎమ్మెల్యే గారు మహిళలకు అండగా ఉంటారన్నారు, నిజమవుతుందా మరి? ఆ మాట నిజమే కదా. మరి ఆయన అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు మేము ఏదైనా అవసరం ఉండి వెళ్తే, అమ్మ మీరు తిరగొద్దు, ఎక్కువ రావద్దు, అవస్థపడద్దు, బయటకు రావద్దు, మీరు ఇంటి దగ్గర ఉండి కవర్ పెట్టండి అని ఈ ఏరియాకి ఒక వ్యక్తిని అప్పచెప్పారు. ఆయనే ఏదైనా విషయం ఉంటే ఆయనతో చెప్తుంటే ఆయన తీసుకొస్తున్నారు, చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే బాగానే చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఓటేసి నెగ్గించుకుంటారా మీరు మీ ఎమ్మెల్యేని? కంపల్సరిగా చంద్రశేఖర్ రెడ్డి గారికి వేస్తాం ఈసారి ఓటు. ఏంటంటే మరి ఇల్లుకి సగం వరకు అయిపోయింది, ఆయన మాట ప్రకారమే ఇక్కడ తీసి ఎదిరిస్తారు, అక్కడికి వెళ్ళిపోండి అనేసి అన్నారు. ఆయన ధైర్యం చూసుకున్నాం మేము, సరే అనేసి అన్నాం. ఇంకా అయితే వెళ్ళలేదు, పట్టాలు చేతికి వచ్చింది వెళ్దామని అనుకున్నాం. ఆయన చేతుల మీదుగానే పట్టాలు తీసుకుంటామని మా ధైర్యం. ఇదంతా రెడ్డి గారి పుణ్యమే.
సరే ఏదేమైనా జగన్ నెక్స్ట్ సీఎం అంటారు. మీ ఎమ్మెల్యే మరి కంపల్సరీ చంద్రశేఖర్ గారే సీఎం. కాకినాడకి అయితే రెడ్డి గారు వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం బాబు మేము. ఏదేమైనా మీరు ఓటేసి నెగ్గించుకుంటారు. అది అందరం కలిపి ఆడవాళ్ళ మటుకి ఆడవాళ్ళు అయితే కనుక మరి చంద్రశేఖర్ రెడ్డి గారికి వేస్తారని మేము అందరం అనుకుంటున్నాం. ఈ ఏరియా కంపల్సరిగా రెడ్డి గారికి మట్టుకు మనస్ఫూర్తిగా ఈ ఏరియాలో ఎవరన్నా సరే, ఎందుకంటే ఇల్లు విషయాలు ఇన్నాళ్ళకి తేలింది, ఆయన చేతుల మీదుగా అవుతుంది అని అనుకుని ఏంటంటే ఈ మటుగా రెడ్డి గారికి మేము ఓట్లు వేస్తాం. జగన్ అన్న గారు కూడా ఆయన కూడా బాగానే చేశారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ చేశారు కదా. ఆడవాళ్ళకి చాలా మరి 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కదమ్మా. ఇక్కడ చాలామంది వ్యాపారాలు చేసుకోవడం ఏంటి, అవి కొనుక్కోవడం ఏంటి, మరి పిల్లలకి కూడా స్కూల్ పిల్లలు అంటే తెలియదు బాబు, మరి చిన్నపిల్లలు ఎవరు లేరు. మా పాప ఫిజియోథెరపీ డాక్టర్, బాబు చదువుకుంటున్నాడు పెద్దోడే, ఇంటర్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ సీఎం ఆయనే రావాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. నమస్తే అండి. పేరు? నా పేరు పద్మ అండి. ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగుందండి, బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఇంత గత ప్రభుత్వంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయమ్మా మీకు? ఇన్ని లేవండి, ఇప్పుడే పెట్టారు. తెలియదు ఇంతకుముందు? లేదండి. ఏమో వస్తుంది కాదు ప్రభుత్వం? అమ్మఒడి వస్తుందండి మాకు, రుణమాఫీ వస్తుంది, తర్వాత సున్నా వడ్డీలు వస్తున్నాయండి. చెప్పండి, ఇంతకుముందు కాకినాడ సిటీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మీద ఇప్పుడు బాగానే ఉందండి, బాగానే డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఇంత టీడీపీ హయాంలో ఏమి అవ్వలేదమ్మా? ఏం అవ్వలేదండి, ఇప్పుడే డెవలప్. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారండి. ఆయన అసలు ప్రజలు పట్టించుకోరు, కోపం ఎక్కువ అది అని చెప్తున్నారు కదా. అలాంటిది ఏం లేదండి, ఆయన బాగానే మాట్లాడుతారు. మేము వెళ్ళాక అన్నీ బాగానే మాట్లాడతారు, అన్నీ మాతో చేస్తారండి. అసలు పట్టించుకోరు, పిలిచినా కానీ మాట్లాడరు, ఇంటికి వెళ్తే అసలు పట్టించుకోరు, అది అలాంటిది ఏం లేదండి. మేము వెళ్ళగానే మమ్మల్ని పట్టించుకుంటారు, మాతో మాట్లాడతారు. ఎంతమంది ఉన్నా ముందు వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడతారు. మన ఇంటిని గడప గడప ప్రోగ్రామ్కి వచ్చారమ్మా? వచ్చారండి. మాట్లాడారు, మీ కష్టసుఖాలన్నీ తోడుంటారు ఆయన మరి? ఉంటారండి. ఏమేమి అభివృద్ధి చెందారు మీరు ఆయన ద్వారాగా? అంటే ఇక్కడ రోడ్లు వేస్తారండి, రోడ్లు, డ్రైనేజీలు గట్రా వేసారండి. అయితే ఏదేమైనా మీకు కష్టసుఖాల్లో మీ ఎమ్మెల్యే తోడుంటారంటారు? ఉంటారండి. నెక్స్ట్ ఏదేమైనా మీ ఎమ్మెల్యే నెగ్గించుకుని జగన్ నెగ్గించుకుంటారు. ఎందుకంటే డబ్బులు ఇస్తారని ఓటేస్తారండి మీరు? డబ్బులు ఇస్తారని ఓటు ఎందుకు వేస్తామండి? మరి ఎందుకనమ్మా? అభిమానం అంటారా? అభిమానం అంతే. మాకు ఇల్లుల గురించి కొంచెం పోరాడలేడండి ఆయన మాతో. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఆ ఇల్లుల గురించి అయితే ఆయన బాగానే పోరాడి మాకు పట్టాలు ఇప్పిస్తాము అన్నది మటుకు ఆయనేనండి. నిజంగా చెప్పాలంటే పట్టాలు ఇప్పిస్తాం అన్నదానికి మటుకు ఆయనే పోరాడారు. మాకు 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము, చేస్తున్నాము, ఇందులోనే ఉంటున్నాం. కానీ మాకు ఎవరు కూడా ఇల్లు పట్టాలు దాకా తీసుకొచ్చిందట్టు మటుకు చంద్రశేఖర్ రెడ్డి గారండి నిజంగా. ఏదేమైనా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరిపోలు చేస్తున్నారు అన్నారు? అలాంటిది అయితే ఏం లేదండి, ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు, ఈయనైతే ఇస్తున్నారు. అది మరి చంద్రబాబు ఎంతకంటే ఎక్కువ రెట్టింపు ఇస్తానంటున్నాడు కదా, మరి చంద్రబాబు ఓటు వేసేస్తారా మీరు? అభిమానం ఉండాలండి దేనికైనా సరే. ఫస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకే వేయాలి కదా. ఎంత ఇచ్చినా కానీ ఓటు మటుకు వేయనంటారు? అంతే అండి. సరే ఏదేమైనా మీ ఎమ్మెల్యే గారిని నెగ్గించుకుంటారు? నెగ్గించుకుంటాను. నమస్కారం. పాపకి జీదేవన్ వచ్చిందండి, నాకు చేయూత వచ్చింది, మా ఆయన గారికి పింఛని వచ్చింది, అన్నీ బాగా వచ్చినాయి. మా ఆయన్ని మరి ఓటేసి గెలిపించాలా. ఇప్పుడు మాకు కరువు లేదు జగన్ గారు. ఎందుకని? అన్ని బాగా ఇచ్చారు కదా, మరి అన్ని వచ్చినాయి కదా. డబ్బులు ఇచ్చినాయి ఇవ్వకపోయినా వెయ్యాలే ఓటు వేతాం, అన్నీ మరి బాగా వచ్చినాయి. చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా, ఎందుకంటే అభివృద్ధి పథకాలు ఇంకేమో మరి చంద్రబాబు నాయుడు మాకేమీ ఆడవాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఇలాగే ఏదైంది జగన్ గారు ఇచ్చినట్టు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఉన్నాయని తెలుసమ్మా మీకు? ఇన్ని పథకాలా? చంద్రబాబు అసలు తెలీదా పథకాలు? ఏమీ లేదు, ఏమీ ఇవ్వడమే లేదు. జగన్ వచ్చాక పథకాలు వచ్చిన సంక్షేమ పథకాలు అని తెలుసు అంటారు. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉంది? బాగా ఉంది. అభివృద్ధి ఏం చేయడం, ప్రజల్లో ఉండడం, రౌడీ రాజకీయం చేస్తారన్నారు. చేస్తున్నారు. రౌడీ రాజకీయం చేస్తారు మీ ఎమ్మెల్యే గారు? అలాంటివి ఉండవు. అభివృద్ధి చెందిందంటారా? మంచిగా అలాంటి ఏం లేదు. ఇంతకుముందు బాగుండేది, ఇప్పుడు బాగుందమ్మా కాకినాడ సిటీ? ఇప్పుడే బాగుంది. జగన్ వచ్చిన తర్వాత బాగుందంటారు? జగన్ వచ్చిన తర్వాత బాగుంది. రేషన్ గట్రా ఎక్కడ తీసుకున్నారు? రేషన్ ఇంటికి వచ్చి చేస్తారు ఫ్రీగా. ముందు స్టోర్ అక్కడికి వెళ్ళేవారు, ఇంటికి వచ్చి అన్ని ఇస్తున్నారు. మరి నచ్చింది ఈ పథకం ప్రభుత్వం మీకు? బాగుంది. ఏదేమైనా జగన్ సీఎం అంటారు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి వచ్చి జగన్ గద్దించేస్తారు అన్నారు కదా. అవును, అలాగా ఆయన జగన్ మీదకి వస్తున్నారు. అలాగని బాగా వచ్చేసారు. ఇలాగా
ఏదేమైనా వాళ్ళు రావాలని జగన్ గారు మంచి బాగుంది. ఏదేమైనా జగన్ నెగ్గించుకుంటారంటారు మీరు. అంతే. నమస్తే అన్న, ఏం పేరు? కోదండరావు, రాకోతి కోదండరావు. ఏం చేస్తుంటారు? టైలరింగ్. ఎలా ఉంది జగన్ ప్రభుత్వం? బాగుంది. ఎందుకన్నా? నాకు పెన్షన్ వచ్చింది, అది ఖాయం. ఇంకేంటి కాకినాడ సిటీ డెవలప్ అయిందంటారా? సిటీ రోడ్లు బాగానే వేశారు, ముందటివే బాగున్నాయి రోడ్లు, కాలువలు. టీడీపీ హయాంలో బాగుందా, ఇప్పుడు బాగుంది మీకు? ఈ కాలువలో రోడ్డు మటుకు ఈ ప్రభుత్వం వచ్చే బాగున్నాయి. అంటే కాకినాడ సిటీ అనేప్పటికీ పక్కన సముద్రం ఉంది, కాలువలు గట్ట ఇప్పుడు వర్షం వచ్చినా కానీ ఇల్లు వరదకి ముప్పు అవుతాయి. లేదు, మా ఏరియాలో రోడ్లు మటుకు ఇప్పుడు బాగానే వేసారు, ముందు మటుకు మునిగిపోయేవి. మీ అమ్మాయి ఎవరన్నా? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన పని తీరారు ఇప్పుడు అయినే కదా చేస్తున్నారు. మరి ఆయన పథకాలు అన్ని సంక్షేమ ప్రజలు తిరుగుతారు. పెన్షన్ వచ్చింది, వస్తున్నారు. ప్రజల్లో ఉండరు, ప్రజలు పట్టించుకోరు. లేదు, వస్తున్నారు. బాగా కోపిస్తూ అసలు డ్రగ్స్ గట్ట మాఫీ చేస్తుంటారు, రౌడీ రాజకీయం చేస్తారన్నారు. అవి మనకు తెలదలేదు. రోడ్లు గట్ట పోసారన్న? రోడ్లు కాలువలో వేసారు. జగన్ సంక్షేమ పథకాలు మీకు నచ్చినాయి, ఏమేమి నచ్చినాయి? నేను ఇగో మా ఆవిడకి 18,000 వస్తున్నాయి, నాకు పెన్షన్ వస్తుంది. గత ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు తెలుసా? తెలదు, ఎప్పుడు చేయలేదు. తెలుగుదేశంలో ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు మాకు తెలదు. గత ప్రభుత్వం ఇంత డబ్బు అంతా ఏమైపోయింది అంటారు? తెలదు. ఏదేమైనా జగన్ సీఎం అంటారు. జగన్. రేషన్ బియ్యం గట్ట ఎక్కడ తీసుకుంటున్నారు? మేము బండిదే తీసుకుంటున్నాం. ఎంతమంది ఎలాగ వచ్చి కోట దగ్గరికి వెళ్ళేవారు. అప్పుడు బాగా ఇబ్బంది పడేవారు. ఉండు టైం ఉండిపోయింది, అలా పూట అయిపోయింది. ఇప్పుడు నచ్చింది మరి ఈ పథకాలు? ఇప్పుడు వెంటనే ఇచ్చేస్తున్నారు కదా. ప్రజలు సంక్షేమ పథకాలు ఎక్కి వచ్చి సోమరపోతులు చేస్తున్నారు. మీరు సోమరపోతులు అయిపోయారు మరి? మీ పళ్ళ కిందకి వెళ్తున్నాం, అలాగైతే ఆ 3,000 ఉండొచ్చిపోవచ్చు కదండి. ఏం పేరు అన్న? నా పేరు రాజు. ఏం చేస్తుంటారు? బోట్ల మెకానిక్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఉంది మీకు? బాగానే ఉంది మరి. ఏమేమి వస్తున్నాయి సంక్షేమ పథకాలు? ఇంకా అన్నీ బాగానే ఉన్నా మరి. స్కూల్ ఎలా ఉన్నాయి? నాడు స్కూల్లే బాగానే ఉంది. కాకినాడ సిటీ డెవలప్ అయిందంటారా? డెవలప్మెంట్ అయింది. ఏమేమైంది డెవలప్మెంట్? చాలా మంది డెవలప్మెంట్ అయింది. రోడ్లు చెప్పండి. ఆ రోడ్లు అయ్యి మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. మరి మీ ఎమ్మెల్యే ఎవరన్నా? ఆయన పనితీరు బాగుందా మరి? బాగానే ఉంది. ఆయన కోపిస్తూ ప్రజల్లో ఉండరు, చేయరు, అసలు రౌడీ రాజకీయం చేస్తారంటారు. వాళ్ళు బాగానే ఉన్నారు, అలాంటిది ఏమి లేదు. అలాంటివి డ్రగ్స్ మాఫియా కూడా చేస్తారు, సమాధానం అలాంటిది ఏమి లేదు, బాగానే ఉంది మరి. సంక్షేమ పథకాలు మీకు ఏమి నచ్చినాయి జగన్ అన్న? ఇంకా ఇల్లు అవి ఇచ్చారు, పట్టాలు అవి ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇన్ని పథకాలు నేను తెలుసా అన్న మీకు? అన్ని లేవు. టీడీపీ హయాంలో మీకు తెలీదా? తెలీదు. ఇప్పుడు అన్నీ అందితున్నాయి మీకు, పథకాలు అన్నీ వచ్చాయి. సంక్షేమ పథకాలు అన్నీ నచ్చినాయి మీకు? ప్రస్తుతానికి ఇల్లు పట్టాలు అవి వచ్చాయి అంతే. మరి చంద్రబాబు ఇక్కడ పోటీ చేసి మీ ఎమ్మెల్యేని గద్దిస్తాను జగన్ రానివని అంటున్నాడు కదా చంద్రబాబు. ఈ ప్రభుత్వం వస్తుంది అనుకున్నాను. మీ ఓటు ఎవరికి వేస్తారండి? ప్యాన్ కానీ జయంతి సంక్షేమ పథకాలు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారంటే ఓటు వేస్తారండి జగన్కి? దేనికి? జగన్కి. అలాగని కాదండి, మరి దేనికన్నా? ఎప్పటి నుంచి అది దానికే వేస్తాం. ఏదేమైనా జగన్ సీఎం అంట. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉందమ్మా జగన్ ప్రభుత్వం? బాగానే చేస్తున్నాను పరిపాలన. ఏమేమి వస్తున్నాయి సంక్షేమ పథకాలు కట్టడానికి? చిన్నపిల్లలకి అమ్మఒడిని 18,000 డోక్రా అన్ని ఇస్తున్నారు. కాకినాడ సిటీ డెవలప్ అయిందంటారా? అయిందండి. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? చంద్రశేఖర్ రెడ్డి. మరి ఆయన ప్రజల్లో ఉండరు, కోపిస్తూ ప్రజల్లో రౌడీ రాజకీయం చేస్తారు, డ్రగ్స్ గట్ట అంటున్నారు, నిజమేనా అది? లేదండి అదేమో. కాకినాడ మీకు రోడ్లు గట్ట అన్ని పడినాయి? పడినాయండి. ఎలా రేషన్ బియ్యం ముందు ఎక్కడ తెచ్చుకున్నారు, ఇప్పుడు ఎక్కడ తెస్తున్నారు? ముందైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటేవారండి, ఇప్పుడు అయితే ఇంటికి వచ్చేస్తుంది. మీకు సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చి మిమ్మల్ని సోమరపోతులు చేస్తున్నారు, మీ సోమరపోతులు అయిపోయారు మరి? లేదండి. ఏం చేస్తుంటారు మీరు? ఇంటికాడే ఇంటికాడ. మరి ఆ సంక్షేమ పథకాలు అన్నీ నచ్చినాయి మీకు? నచ్చినాయి. జగన్ అంటే పరిపాలన అది బాగా చేస్తుంది. ఇంతకుముందు ఇన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఉన్నాయని తెలుసమ్మా మీకు? లేదు. ఇప్పుడు ఈ జగన్ వచ్చిన తర్వాత తెలుసు అంటారు. అన్ని అవినీతి ఉందంటారు ఈ రాజకీయంలో. జగన్ అన్న ఎవరైనా డబ్బులు తీసుకోవడం కానీ రేషన్ కట్టాలి కావాలా కట్టంటే జగన్ నెక్స్ట్ ఇయర్ ఏమైనా జగన్కి ఓటేస్తాం. నమస్తే అండి, నా పేరు ఉమ్మడి సరసారావు. నేను 16వ వార్డు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ని, అలాగే వార్డు మెంబర్ని కూడా. అలాగే మా 16వ వార్డు నుంచి తెలుసుకుంటే మన జగన్ గారు అభివృద్ధులు చాలా బాగా అన్ని రాష్ట్రాల్లో చేశారు, అన్ని జిల్లాల్లో చేశారు. ఏమేం చేశారన్న మీకు అభివృద్ధి? అంటే మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన మా 16వ వార్డుకి రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత నాడు నేడు పథకంలో స్కూల్ అని, పిల్లలకి భోజనాలని, అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి ఏదైనా ఫుడ్ ప్రాబ్లం వస్తే అది కానీ, సచివాలయాలు కానీ,
లేకపోతే ప్రతిదీ మా హాస్పిటల్, మరుగుదొడ్లు, డ్రైనేజీలు, మెయిన్ డ్రైనేజీలు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి. అభివృద్ధి ఎందుకంటే మీకు మా కార్పొరేటర్ గారు జోగారావు గారు ఇల్లు అడిగితే చెప్పగానే వెళ్ళి స్పందించి మన చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఏం కావాలంటే పలానా ఐటెం కావాలి, పలానా రోడ్లు కావాలి, పలానా డ్రైనేజీలు కావాలి, తప్పకుండా మీకు ఏం కావాలని అడిగిన వెంటనే 15 నెలల రోజుల్లో శాంక్షన్ చేయటం, అవి నిర్మించటం జరిగింది. రోడ్లు కూడా మీరు రోడ్లు చూస్తే, నేను చెప్పడం కాదు, రోడ్లు చూస్తే కూడా తెలుస్తుంది. మీ ఎమ్మెల్యే గారు అసలు ప్రజల్లో ఉండరు, పట్టించుకోరు. అలాంటిది ఏమి ఉండదు. ఎప్పుడు కూడా గెలిచిన 5 నెలలు 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అందరినీ రోడ్లు ఎలా చేస్తారు, మమ్మల్ని రోడ్డుకి అలాగే రుద్దేస్తారు, అంత ఇదిగా బాగా చేస్తున్నారు వర్కులు. గొప్ప ఏం చెప్పడం లేదు ఇందులోని. మీ ఎమ్మెల్యే డ్రగ్స్ మాఫియా అలాంటివి ఏం లేదు మాకు. అలాంటివి ఇప్పటి వరకు ఏం తెలియదు. డ్రగ్స్ మాఫియా కానీ అలాంటివి ఏమి ఎవ్వరికి అలాంటి దాన్ని ప్రోత్సహించడం ఎప్పుడు ఉండదు ఆయన. అయినే కాదు, అసలు డ్రగ్స్ మాఫియా అనేది కాకినాడ లేదు, ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఉన్నా కూడా అది మాకు తెలీదు. ఎప్పుడు కూడా మేము దాన్ని ఎంకరేజ్ చేయం. రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఎంకరేజ్ అసలు ఎప్పుడు చేయరు. మేము దానికి కూడా ఎప్పుడు ప్రలోభం అవ్వలేము. మా తరపున మేము ఎప్పుడు ఏం చెప్తామంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ సంక్షేమ పథకాలు ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. ప్రతిదీ నవరత్నాల్లో అన్నీ అయిపోయినాయి. అమ్మఒడి కానీ, లేకపోతే 18,500 ఆసరా కానీ, తర్వాత నాడు నేడులో స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అన్నారు కదా. అలాంటివి ఏం లేవు. ఇప్పుడే బాగున్నారు. సుఖాలు ఇవ్వకపోతే సోమరిపోతులు అన్నారు, ఇచ్చినా కూడా సోమరిపోతులు అంటున్నారు. అది కాదు, ఎవరు ప్రతిపక్షాలు అలాగ అంటుంటాయి. కొండబాబు గారు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఖాళీ కాబట్టి అలా చేస్తూ ఉంటాడు. పని ఉన్న వాళ్ళు ఎప్పుడు పని ఉన్నట్టు ఉంటారు. ఈ ప్రభుత్వంలో మీకు అవినీతి అనేది ఉందంటారా? అవినీతి అనేది లేదు, 100% నేను చెప్పగలను, గుండె మీద చేసి చెప్పగలను. అవినీతి అనేది లేదు. ఎందుకంటే మేము గత 4 నుంచి చూస్తున్నాం, గత 5 ఏళ్ళ నుంచి అవినీతి అనేది ఎప్పుడు చూడలేదు. మా రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఎప్పుడు అవినీతి అనేది లేదు. ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలు కొత్తగా వస్తున్నారు, ఏమేస్తున్నారు, అభివృద్ధి ఏం చూపించాలని అడుగుతున్నారు కదా నా షర్మిలా గారు కూడా. షర్మిలా గారికి తెలియక పాపం ఆవిడ ఇప్పుడు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లో రావడం జరిగింది. తెలియక రేపొద్దున తెలుసుకున్న తర్వాత వాళ్ళే పశ్చాత్తాపం పడతారు, మళ్ళీ పశ్చాత్తాపం పడతారు కంపల్సరీ. దానికి వాళ్ళు దీనికి జగన్ గారికి అందరం కూడా మళ్ళీ గెలిపిస్తాం, ప్రతి ఒక్కరూ గెలిపిస్తారు. మా రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేస్తాం, మా ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే చేస్తాం. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చి జగన్ గద్దె దించుతాం. అలా మొత్తం ఈసారి మొత్తం ఎవరి వల్ల కాదు ఇది. ఎందుకంటే ఎక్కడైనా సరే అన్నవాళ్ళు అంటూనే ఉంటారు, కంపల్సరీ ఆ రోజు జరిగేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కంపల్సరీ అవుతారు. దానికి మేము అందరూ అండగా ఉంటాము. మాతో పాటు ప్రజల్ని, ఓటర్ని, అందరినీ, ప్రతి ఒక్కరిని మా తరపున తిప్పుకుంటాం. కంపల్సరీ చేస్తారు. సంక్షేమ పథకాలు ఒకటే కాదు కదన్నా, ఉద్యోగాలు ఉన్నాయి. ఐటీ సెక్టర్ అవుతున్నాయి. ఇంకా అంటే వెంటనే ఎలా అయిపోతే తయారవుతున్నాయి. నేను చూసిన పథకాలు నేను కంపల్సరీ అన్ని ఊర్లు తిరుగుతాను. నేను ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయంటారు? అసలు లేవు. సంక్షేమ పథకాలు అయితే ఇన్ని లేవు, గతంలో ప్రభుత్వంలో లేవు. ఇక్కడే కాదు ఎక్కడా లేవు సంక్షేమ పథకాలు. మంచి పథకాలు పెడుతున్నారు, కాకపోతే ఇవన్నీ వారం లేక వాళ్ళు ఏమన్నారంటే ఏదో చేద్దాం, ఇంకొకటి చేద్దాం, ఇంకోళ్ళు బదలాం చేద్దాం, చంద్రశేఖర్ రెడ్డి గారిని ఏదో చేద్దాం, మాఫియా చేద్దాం అని పవన్ కళ్యాణ్ ఒక పక్క, కొండబాబు పక్క, చంద్రబాబు నాయుడు పక్కనే వీళ్ళందరూ ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏం చేయలేరు. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి. అంటే జనాలు అందరూ కూడా అభిమానించారు, అతన్ని అభిమానించారు, గెలిపించారు. తర్వాత ఏమో అతన్ని ఈరోజు అన్నీ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. అలాంటిది ఏం లేదు. కంపల్సరీ ఇవాళ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా సరే. అసెంబ్లీ సచివాలయం రెండు ఒకటే. అక్కడి నుంచి పరిపాలన ఇక్కడి నుంచి చేస్తారు. ఇవాళ సచివాలయం దగ్గరికి వెళ్ళామంటే కంపల్సరీ చెప్తారు, సచివాలయం ఏం కావాలమ్మా, మీకు ఏం కావాలి. అసలు మనకి ఏం కావాలనకముందే వాలంటీర్లు వచ్చి మనకు పని చేసి పెట్టున్నారు కంపల్సరీ. ఇది మాత్రం నేను బలగుర్తి చెప్పగలను. కంపల్సరీ. నమస్తే అన్న, ఏం చేస్తాను? నమస్తే, నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. ఎలా ఉంది ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం వచ్చి మనం ఈ 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాల పాలన కరోనాకే పోయింది. మనం ఈరోజు బ్రతుకున్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అది జగనన్న సలవ.
ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి హ్యాండ్సప్ చేయాలి. ఎందుకంటే కరోనాలో అన్ని రాష్ట్రాలు అంతంత మాత్రంగా చేసినాయి. 99% జగనన్న ప్రతి పని కూడా నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, నన్ను గెలిపించారు, నేను మళ్ళీ వీళ్ళకి సేవ చేయడానికి నన్ను గెలిపించినందుకు వీళ్ళందరికీ నేను కృతజ్ఞతని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కరోనాలో కాపాడి వాళ్ళకి ఏం కావాలో ఏం చెయ్యాలో అవన్నీ చేసుకొచ్చారు. ప్రతి ఒక్క పని కూడా ఆయననే నమ్మకంగా ఈ రోజుకి కూడా చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు సిస్టంలో అయితే ప్రతిదీ ఒక చిన్న కార్డు రావాలంటే మనకి ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి, కానీ ఈరోజు ఇంటికి వచ్చి రేషన్ కార్డు అయినా, ఆధార్ కార్డు అయినా, ఏదైనా మన గుర్తింపు కార్డు అయినా ప్రతిదీ కూడా ఈ ఇంటికి తెచ్చి వాలంటీర్ రూపంలో మనకి జగనన్న సిద్ధపరిచిన సైన్యాన్ని మన ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడానికి నాకు చాలా అది అవినీతి ఎక్కడ ఉందండి? అవినీతి ఉండడానికి రైట్స్ లేవు కదా. మెయిన్ పాయింట్ బటన్ నొక్కుతున్నారు, స్ట్రైట్గా మన దాంట్లోకి వచ్చి పడుతుంది ఈ రోజుని. ఇంతకుముందు ఏం చేసావు తెలుగుదేశం పార్టీలో? ఆ పైన ఎమ్మెల్యేకి ఆ కింద ఉన్నవాడు ముగ్గురు తినేసాక 20,000 ఇచ్చారంటే దాంట్లో 5,000 మనకు వచ్చేది, 15,000 పోయిద్ది సైడ్కి. ఎలా పోయిది అది ఎవరికి తెలిసేది కాదు. అంటే పైన అంత ఇచ్చారేమో అనుకున్నట్టే ఉండేది కింద. ఆ విషయంలో అవినీతి ఎక్కడ 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తానని, డెవలప్ చేస్తానంటున్నారు కదా, ఎక్కువ సంక్షేమ పథకాలు ఎక్కువ చేస్తానంటున్నాడు కదా. ఏం చేస్తాడండి? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నాడు జనాల్ని. మన రాష్ట్రాన్ని ఏమో శ్రీలంక చేస్తున్నాడని చెప్పారు మొన్నదాకా. అయ్యే పథకాలు ఈయన ఎలా ఎత్తానని అంటున్నాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కాందే. ఇప్పుడు కూడా నాకు అర్థం కాందే అది. ఆయన శ్రీలంక చేస్తున్నారు, ఎన్ని మంచి ఇలాగా ఇంత అమౌంట్లు వేసేసి అందరూ ఇంట్లో కూర్చుని తాగేసి దొలుతున్నారు అన్న మనిషి ఈ రోజుని ఆ మొహాన్ని ఎలా పట్టుకుని ఆయన అడుగుతున్నా నాకు ఇప్పుడు కూడా తెలియదు. వాళ్ళ మంత్రులని, ఎమ్మెల్యేలని ఎవరైనా గుండెల మీద చేసుకుంటే ఈ రోజున వాళ్ళ గుండెల మీద చేసి నిజంగా మాట్లాడుకుంటే వాళ్ళందరికీ కూడా ఈయన ఇచ్చేది కరెక్టే అని అనిపిస్తుంది. కానీ పైకి పార్టీని కాపాడాలి, మన పార్టీ లేకపోతే మనం తినడానికి ఉండదు తర్వాత అన్న ఆలోచనలోనే వాళ్ళందరూ చేస్తున్నారు ప్రతిదీ కూడా. శర్మిలారెడ్డి గారు అభివృద్ధి ఎక్కడ ఉందో, సోదర ఉండి అభివృద్ధి ఎక్కడ ఉందో చూపించి జగన్మోహన్ రెడ్డి టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అంటుంది కదా. అసలు అభివృద్ధి అంటే ఏదన్నా అభివృద్ధి లేనిది ఇప్పుడు రోడ్లు వేసారు. ఇంతకుముందు కాలంలో ఏముంది? ప్రతిదీ ఇప్పుడు రోడ్లు, స్కూల్స్, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, మళ్ళీ అమ్మఒడి, ప్రతిదీ కూడా ఏది రాకుండా ఉంది. ప్రతిదీ కూడా వాళ్ళకి ప్రతి పిల్లలకి ఎవరికి చేరవలసిన వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం చేరుతుంది. అంతేగా అర్హత లేని వాళ్ళకి ఎవరికి చేరట్లేదు. అది గుండెలు చేసిన వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఈ రోడ్లు ఎక్కడ రోడ్లే లేదు. ప్రతి కాకినాడలో ఏ మూలకైనా రోడ్లు, వాటర్ లైన్, ప్రతి రోడ్డు తిరుగుతూ ఉంటాను. నాకు చేసి జాబ్ అనేది రోడ్డు మీద ఉంటాను. నేను చెప్పు, నేను తెల్లారి లేచి 9 గంటల కాడి నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు రోడ్డు మీద తిరుగుతున్నాను. ఏ ప్రతి సందు తిరుగుతాం, ఎంక్వైరీ చేస్తుంటాం ప్రతి. ఎందుకంటే పైప్ లైన్ వర్క్ మాది. ఆ వర్క్ మీద వాళ్ళ వర్క్ చేస్తుంటే మాకు కంపల్సరీ ఇంటిమేషన్ ఇస్తారు. వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకుండా మేము వెళ్తున్నామా, అక్కడ చూడకుండా ఉంటున్నామా? అప్పుడు మాకు తెలుస్తుంది కదా, తెలకుండా ఉండదు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, అది నాకు తెలియదు. అదేంటే అంటే ఇంట్లో ఉన్నావు, డ్యూటీకి వెళ్ళిపోయి అక్కడ ఆఫీస్లో ఇంటికి నేను రోడ్డు మీద తిరుగుతాను. తెల్లారి లేచి 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాకు రోడ్డు మీద వాళ్ళ ప్రతి ఒక్కళ్ళనే పనులు దొక్కుని పైప్ లైన్ వర్క్ జరుగుతుందండి రండి అని చెప్తాను. ప్రతి వెళ్తుంటాం. మరి అది గవర్నమెంట్ చేసి పనే కదా. ఇది ప్రైవేట్ వర్క్ కాదు కదా, గవర్నమెంట్ చేస్తేనే కదా చేసేది. ఉద్యోగాలు లేవు, ఐటీ సెక్టర్ లేదు. యువత ఉద్యోగాలు 2 లక్షలు దాటి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు జగనన్న గ్రేట్ అనిపించుకుంటే ఇంకా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి. ఎవరు అన్నాళ్ళకి గుండెల మీద చేసి అల్లపోతున్నారు. వాళ్ళు పైకే అంటున్నారు అది అన్నం. కానీ ఆయన తెలుసు, అలా అందరికీ తెలుసు మళ్ళీ జగన్ సీఎం అవుతాడని. వాళ్ళు నొడుతానే అంటున్నారు కదా, మరి సైకిల్ పోవాలి, జగన్ రావాలని వాళ్ళే అంటున్నారు కదా. చంద్రబాబు అన్నాడు, కొడుకు అన్నాడు, వాళ్ళ మంత్రులు. మొన్న కాక ఆయన ఎవరో అంతలా తిట్టిన ఆయన ఎమ్మెల్యే సైకిల్ పోవాలి, జగన్ రావాలని చెప్పి ఆయన అన్నాడు మొన్న కూడా. అలాంటప్పుడు ఇంకా రాజకీయం బాగుందంటారు. ప్రజెంట్ రాజకీయం బాగున్నాయి. ఇదే రాజకీయం మళ్ళీ నడాలి. మళ్ళీ జగనే రావాలి. ఎందుకంటే ఆయన వస్తేనే అభివృద్ధి పథకాలు, ఎన్ని సంక్షేమాలు, నాడు స్కూళ్ళు, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మఒడి, ఇవన్నీ. ఇప్పుడు
ఈ పథకాలన్నీ నడవాలంటే మళ్ళీ ఆయన నెగ్గాలి, ఆయనే రావాలి, ఆయనే సీఎంగా మనం చెయ్యాలి కంపల్సరీ. మనమే ధరలు పెరిగిపోయి రేట్లు ధరలు ఏ రాష్ట్రంలో పెరగలేదండి. ధరలు ఏ రాష్ట్రంలో ఎందుకు పెరగలేదు? ధరలు ప్రతి రాష్ట్రంలో ధరలు పెరిగినాయి. ఎక్కడ ఢిల్లీ వెళ్ళండి, నూనె ప్యాకెట్ అక్కడ 125 రూపాయలు, 130 రూపాయలు, ఇక్కడ 115 రూపాయలు నూనె ప్యాకెట్. అది జనాలకు తెలియక, అది ఏదో రాష్ట్రం పెంచిన దానికి కేంద్రం పెంచిన దానికి రాష్ట్రాన్ని అనుకుంటే తప్పే ఉంది. అది కరెక్ట్ కాదు. అది ప్రతి ఒక్కరికి తెలుసుకోలేదు ఆ విషయంలోనే. ప్రతి రాష్ట్రంలోనే నూనె ప్యాకెట్ పెరిగింది. ప్రతి రాష్ట్రంలో ప్రతి వస్తువు కూడా కందిపప్పు అన్నీ మన రాష్ట్రం కన్నా ఆంధ్ర రాష్ట్రం కన్నా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతిదీ ఎక్కువ రేట్లో ఉన్నాయి. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే అక్కడికన్నా ఇక్కడ 5 రూపాయలు తక్కువే ఉంది ఏదైనా సరే. అది ఒక్కసారి అందరూ వెళ్ళి చూసి వచ్చి తెలుసుకోండి. నేను హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ ఎంత ఇక్కడ 115 రూపాయలు నూనె ప్యాకెట్, అక్కడ 130 రూపాయలు ఉంది, 125 రూపాయలు ఉంది. ఇంకా ఎలా పెరిగిపోయినాయి చెప్తారండి జనాలు. నెక్స్ట్ జగన్ సీఎం మళ్ళీ గెలిపించుకుంటేనే మన అందరూ అదృష్టవంతులు, లేదా దురదృష్టవంతులమే. మళ్ళీ చంద్రబాబు కాళ్ళు పెట్టుకోవడం, ఆధార్ కార్డుకైనా రేషన్ కార్డుకైనా కూడా తిరగడం, మనం చాలా తిప్పలు పడాలి. వాళ్ళ కింద ఏంటి భవిష్యత్తు గ్యారంటీ? 5 సంవత్సరాలు ముందు 14 సంవత్సరాలు పరిపాలించాడండి. ఏం చేశాడండి? ఎవరికేం చేశాడు? చేసేవాళ్ళకన్నానే ఎవరికైనా ఒక్క పని అడుక్కోకుండా లంచం లేకుండా ఒక్క పని చేసాడు. నాకు గుళ్ళు చేసి చెప్పండి అతను. ఐటీ శాఖ వచ్చేస్తే సరిపోయింది. ఉన్న వాళ్ళకి కూలి లేకపోయినా సరే ఐటీ చదివేస్తాడు. ఇటు ఉన్నవాడు లేని పాకలో ఉంటాడు. ఆడు ఐటీ చదివించాలంటే ముందు ఇక్కడ చదవాలి కదా. ఈ రోజు జగనన్న వచ్చిన మూల ఈరోజు చదువుతున్నాడంటే ఆ జగనన్న సెలవు. అది జగనన్న పుణ్యం. ఈ రోజు ప్రతి ఒక్కడు ఎవడైనా సరే అది చెప్పుకోవాల్సింది ఏదంటే ఐటీకి వెళ్ళిపోవాలంటే ముందు చదవాలి కదా. ఇక్కడ చదివితేనే మనకి అది అక్కడ ఐటీకి వెళ్ళగలదు మనం. ఇక్కడ జగనన్న ఈరోజు చదివిస్తున్నాడు కాబట్టి ఆ నాడు స్కూల్ ద్వారా ఫీజు రేషన్ అమ్మఒడి ద్వారా ప్రతిదీ కూడా చదివిస్తున్నాడు కాబట్టి ఐటీకి వెళ్ళగలదు. వీడు ఆ డైరెక్ట్గా ఐటీకి వెళ్ళిపోడు కదా. ఐటీకి వెళ్ళిపోయి చదివించడానికి అంత స్తోమతన్నాడు ఎవడలేడు కదా. మీ ఎమ్మెల్యే పనితీరాలనుకున్నా? మీ ఎమ్మెల్యే అసలు ప్రజల్లో ఉండరు, డ్రగ్స్ మాఫియా గడి చేస్తారు, రాజకీయం చేస్తారు. అవన్నీ అబద్ధం అండి. ఇన్ని మామూలుగా ఎమ్మెల్యేగా పని ప్రతి వీధి డోర్ టు డోర్ తిరుగుతున్నారండి ఆయన. ప్రతి డోర్ ప్రతి పని ఎక్కడ ఏం కావాలి, ఎలా కావాలి. ఈ రోజు నిన్న రోడ్లు దగ్గరుండి వాటర్ లైన్ చేయించారంటే ప్రతి వర్క్ చేయించామన్నారు ఆయన. వెళ్ళిన వాళ్ళందరికీ ఆయన మొహం ఫేస్ చేసి ఏంటమ్మా మీ సమస్య చెప్పండి అని అడుగుతున్నారు. అది తప్పులేదు. ఆయన పని ఆయన చేస్తున్నారండి. లేదండి ఏంటి కోపిస్ట్ అయితే వరుస పెట్టి 3 సార్లు 4 సార్లు నెగ్గారండి ఆయన. కోపిస్ట్ వాళ్ళు కోట్లు వేస్తారు ఏమన్నా ఏంటి కదా. ఒకసారి చూస్తాడు, 2 సార్లు పక్కకి గెంటేస్తారు కదా. అలాంటి కూడా ఆయన మంచి వ్యక్తిగానే ఉన్నాడు. ఆయన మంచి పనులే చేస్తున్నారు. ఆయన కూడా జగన్ అన్న అక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడే కదా ఆయన పని చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా కట్టుకుని వచ్చినా సరే ఏమి చేయలేరు ఎవరు. బీజేపీ కంపల్సరీ నెగ్గించామండి. ప్రతి ఒక్కరు మేమే కాకుండా ప్రతి డోర్ని తిరుగుతూ ఉంటాను. ప్రతి ఒక్కరికి చెప్తానండి నేను. ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం పోయిందంటే మనం ఎందుకు పనికిరాం అన్నమాట ప్రతి ఒక్కరికి చెప్తానండి. ఎందుకంటే వాళ్ళకి తెలాలంటే మనం చెప్పాలి. మనం చెప్తేనే ఏదైనా తెలుస్తుందని ఎవరికైనా. ఎవరో అజ్ఞానులు ఉంటారు అక్కడెక్కడ. ఇంకా అలాంటి వాళ్ళకి మన మూర్ఖులకి మనం చెప్పలేం. వాళ్ళ పార్టీ రావాలి, వాళ్ళు నెగ్గాలి, వాళ్ళే తినాలి, వాళ్ళే ఉండాలన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీకు వాళ్ళ ప్రభుత్వం తిన్నాక ఎమ్మెల్యేనే ఎంపీ అయినా ఎవరైనా మొత్తం పైనుంచి కింద దాకా వాళ్ళు తినాలంటే వాళ్ళ ప్రభుత్వం రావాలి. అదేంటి ఈ ప్రభుత్వంతో వచ్చింది. అదే జగనన్న అయితే అలాగే ఎవరో ఒకరి మీద ఆధారపడి పని లేదు, ఒకరి మీద చేయి చాపి పని లేదు, ఒకరి దగ్గర దండ కట్టుకుని నిలబడే పని లేదు. డైరెక్ట్గా ఆయన బట్టన్ నొక్కుతారు, మనకు వస్తాయి. అలాగే ఏమన్నా మనకు ఒక కార్డు కావాలన్నా ఏది కావాలన్నా ఒక వాలంటరీకి చెప్తే మనకు ఆ పని చేసి ఇంటికి వచ్చి మరీ మనకు పని మనం చేసి మన కార్డు మనకి ఇస్తున్నారండి. వాళ్ళు ఈ రోజున ఏ పథకమైనా ఏదైనా జగనన్న తర్వాతే అండి. ఎవరై వచ్చినా ఎంతమంది కట్టుకొచ్చినా జగన్ గారిని గంటలేరు. ఆయనే మళ్ళీ సీఎం. మళ్ళీ 25 సంవత్సరాల వరకు ఆయన చూసుకోకలేదు. నీ పేరు? నా పేరు ఎరిపిల్ పద్మ అండి. ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. ఏంటి మరి ఎలా ఉంది? మరి జగన్ ప్రభుత్వం నచ్చిందా, చంద్రబాబు ప్రభుత్వం నచ్చిందా నీకు? జగన్ ప్రభుత్వమే నచ్చిందండి. నచ్చింది. బాగా చేస్తున్నారండి ఏదైనా సరే. ఏం చేశారు? అమ్మఒడి అని పిల్లలకి, అమ్మఒడి అని మాకు చెయ్యొద్దని అవన్నీ వేస్తున్నారండి. ఏంటి చంద్రబాబు పరిపాలన బాగుంది అంటున్నారు అందరూ. చంద్రబాబుది ఏం బాగుందండి, ఏం బాగాలేదు. జగన్దే బాగుంది. మరి మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? మా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్. ఓడిస్తాను ఏం అనట్లేదండి. మేము గెలిపించుకుంటామండి. మీరే గెలిపించుకుంటారు? బాగా చేశారు కదండి. 5 సంవత్సరాలు కూడా బాగానే ఉందండి పరిపాలన. ఏంటి అందరినీ మత్మందని తిడతారంట, రౌడీ రాజకీయం చేస్తారంట. బాగానే చేస్తున్నారండి, ఏమంటలే.
మరి పేద ప్రజలు అంటే గిట్టదంట, ఎవరి దగ్గరికి రాడంట. వస్తారండి, అత్తమాట మీటింగ్లో జరుగుతూ ఉంటే మేము వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా నిజమే. అంత డెవలప్మెంట్ చేశారా? చేశారండి, చేశారు. మళ్ళీ ఎమ్మెల్యే ఆయనే కావాలా? ఆయనే కావాలి. ఆయనకి ఓటు వేస్తారా? మళ్ళీ ఆయనే మెజార్టీ గెలిపిస్తారా? ఆయనే గెలిపిస్తాం. సీఎం మళ్ళీ జగన్ ఎవరు? జగనే అండి. నమస్తే మా మీ పేరు? ఉమా అండి. ఎలా ఉందమ్మా మరి మీ గవర్నమెంట్లో? అంటే ఇక్కడ చూసుకుంటే కాకినాడ డెవలప్మెంట్ అవ్వలేదని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్ష నాయకులు అందరూ, టీడీపీ సంబంధించి కూడా. మరి మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ పనితీరు బాగుందా? చాలా బాగుందండి. అతను వచ్చిన తర్వాతే రోడ్లు వేయడం అని అన్నీ కూడా మాకు అన్నీ బాగా చేశారండి. మాకు అన్ని విధాలా కూడా ఇతను వచ్చిన తర్వాతే మాకు అన్నీ జరిగినాయండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే బాగా జరిగినాయండి. అంటే మీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత బాగా చేశారు కూడా? చాలా బాగా చేశారండి. ఏమైంది అసలు? అంటే ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, ప్రజలను ఎవరిని కూడా పట్టించుకోలేదు, కనీసం ఎవరితో కూడా సరిగ్గా సన్నిహితంగా మెలుకోరు. మాకు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే మాకు అన్నీ బాగా జరిగినాయండి. మాకు చెయ్యూత వచ్చింది, మా మనవరాలకి ఏంటిది అమ్మఒడి వచ్చింది, మా ఆయన గారికి ఐస్ క్రీమ్ బండికి లోన్ వచ్చింది. అన్నీ కూడా మాకు ఇతను వచ్చిన తర్వాతే మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇతను వచ్చిన తర్వాతే మాకు చాలా బాగా జరిగింది, చాలా బాగా చేశారు. మరి మీరు మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ నెగ్గిస్తారా? నెగ్గుతారండి, అతనికే వేస్తాం ఓటు. ఎందుకు వేస్తాం ఆయనకి ఓటు? అతను బాగా చేశారు కదండి, ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు. అదే చంద్రశేఖర్ రెడ్డి అండి. మరి ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మరి మీ ఎమ్మెల్యే గారు తిడుతున్నారు? లేదండి, అతను పవన్ కళ్యాణ్ లేదండి, ఎవరు కొండబాబు కూడా మాకు అదంతా ఏమీ చేయలేదు. అసలు కొండబాబు మాకు ఈ లైన్కి రానే లేదు ఎప్పుడు ముందు ఎలక్షన్లో గెలిచారు కానీ ఎప్పుడూ రాలేదు మాకు. ఈయన అయితే మాత్రం మాకు ఇంటింటికి కూడా వచ్చారండి. ముందుసారి వచ్చారు, ఈసారి వచ్చారు. ఏమొస్తాయి పథకాలు? ఏమొస్తాయి పథకాలు? అదేనండి చెయ్యూత 18,000 వస్తుంది. మా ఆయన గారికి ఏమో అదే 10,000 లోను వచ్చింది. తర్వాత 10,000 తీరిపోయాక 20,000 కూడా వచ్చిందండి ఐస్ క్రీమ్ బండి. మా మనవరాలకి అదేంటి అమ్మఒడి వచ్చిందండి. అన్నీ వచ్చినాయండి. పథకాలన్నీ బాగున్నాయండి? బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. రోడ్లు నీట్గా ఉండడం కూడా ఈ పరిపాలన వచ్చిన తర్వాత మాకు రోడ్లు అవి నీట్గా కూడా ఉన్నాయండి. మా ముందు మాత్రం అలా ఉండే కాదు, చాలా గత్తరగా ఉండే. మరి చంద్రబాబు రాగానే మళ్ళీ మీ అందరికి కూడా మంచిగా చేస్తున్నారు, మహిళలందరూ ఉచిత బస్సులు అంటున్నారు. ఏం చేయడండి, అనుకోవడమే కానీ ఏం చేయడు. మాకు రుణమాఫీ కూడా అయ్యిందండి, రుణమాఫీ కూడా వచ్చింది 4 సంవత్సరాలు కూడా. రుణమాఫీ ఇది 4వ సంవత్సరం కదండి, ఇప్పుడు కూడా పడిపోయింది అన్నారు. అన్నీ బాగానే చేశారండి, తేడా అంటే మాకేమీ లేదు. మాకు మీరు ప్రభుత్వం బాగుందమ్మా, నీకు జగన్ ప్రభుత్వం బాగుందా? మాకు బాగాలేదండి, ఎందుకంటే మాకు అప్పుడు రుణమాఫీ చేస్తున్నారు కానీ మాకు 1 రూపాయి కూడా రాలేదు. ఇంకా వాళ్ళు అది క్యాన్సిల్ చేసుకున్నాం కూడా, గ్రూపే క్యాన్సిల్ చేసాం. మాకు చంద్రబాబు ఉన్నప్పుడు కనీసం రేషన్ కార్డు కూడా రాలేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు చేసేవారు చూడండి, అప్పుడు వచ్చింది మాకు రేషన్ కార్డు. చంద్రబాబు వచ్చాక మాకేం రాలేదు. అంటే ఇప్పుడు ఏదేమైనా మళ్ళీ జగన్ సీఎం అంటావు, చంద్రబాబు వచ్చిన ముందు పవన్ కళ్యాణ్ వచ్చిన ఎవరో ఏం చేయలేరు? ఏం చేయలేరండి, నిజంగా ఏం చేయలేరు. జగన్ గారు బాగా చేస్తారు, ఎమ్మెల్యే గారు బాగా చేస్తారు. నమస్తే. నమస్తే అండి. ఏం పేరమ్మా? సుశీల అండి. అమ్మా, నీకు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం బాగుందా, జగన్ ప్రభుత్వం బాగుందా? లేదండి, టీడీపీ ప్రభుత్వం అస్సలు మాకు ఏమి రాలేదండి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు వచ్చాయి, చెయ్యూత పథకం వచ్చిందండి. అదే అండి. ఏమొస్తాయి పథకాలు నీకు? చెయ్యూతోటే వస్తుందండి, పెన్షన్ వస్తుందండి. 3,000 అండి. మరేంటి జగన్ మాట చెప్పాడు, మాట ఇచ్చాడు కదా జగన్? అవునండి, అవునండి, ఇచ్చారండి. లేదండి, అస్సలు మాట తప్పలేదు, మాట ప్రకారమే ఇచ్చారు. మరేంటి చంద్రబాబు నాయుడు మీరు అందరినీ సార్బోతులు చేస్తున్నారు? లేదండి, మేము అసలు అతను ముఖమే మేము చూడమండి, అసలు ఏమి రాలేదు కూడానండి. మాకు కొన్ని సంవత్సరాలు రేషన్ కార్డు పెట్టుకుని రేషన్ కార్డు రాలేదండి. ఇంటి పెట్టుకున్నాం, ఇంటి రాలేదండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాతే మాకు రేషన్ కార్డు, చెయ్యూత పథకం, పెన్షన్ వస్తున్నాయండి. అంటే పథకాలను ఇచ్చేసి కూడా ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తున్నారు, ఇంటి దగ్గర ఇస్తారంటున్నారు. లేదండి, అంత సోమరిపోతం కాదులేండి. మేము ఎప్పటికైనా సరే జగన్ పార్టీ అండి. వాళ్ళ నాన్నగారు ఉంటే వాళ్ళ నాన్నగారి పార్టీలో. మీ అబ్బాయి కానీ, నీ కొడుకులు కానీ, మీ పిల్లలు కానీ ఎప్పుడైనా నెలకి కరెక్ట్ టైంకి డబ్బులు ఇచ్చేవారా జగన్ తప్ప? లేదండి, ఈయనే ఇచ్చేవారు మాకు.
మాకు ఈ కాలుకి దగ్గరికి తీసుకొచ్చి వాలంటీర్లు మాకు ఇస్తున్నారండి. బియ్యం రేషన్ అన్నీ కూడా మాకు కాలుకి దగ్గరగా తెచ్చి ఇస్తున్నారండి. అప్పుడైతే క్యూలో ఉండేవారు జనాలు, ఇప్పుడు లేదండి. ఇప్పుడు అన్నీ మా కాళ్ళ దగ్గరికే వస్తున్నాయండి. నడవలేని వాళ్ళు ఉంటే ఇంటికి తీసుకొచ్చి మరీ ఇస్తున్నారండి. హాస్పిటల్ ఉన్నట్లయితే హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఏలు మందులు వేసి పెన్షన్ ఇస్తున్నారండి. చాలా బాగుందండి. ఇలాంటి ప్రభుత్వం మేము ఎప్పుడు చూడలేదండి. మేము పుట్టి పెరిగి ఇదే ఫస్ట్ టైం. అవునండి. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారండి. బాగానే ఉంది. రోడ్లు ఎత్తు చేశారండి. నీళ్ళు ఎన్ని చోట్ల నీరు కొలాయిలు అన్నీ వేసారండి. అన్నీ ఎవరికన్నా పథకాలు కావాల్సిన అయితే మా వార్డుకి సంబంధించిన ఆయన పేరేట ఆయన ద్వారా మాకు అన్ని సదుపాయాలు జరిగినాయండి. పరిపాలన బాగలేదు, పథకాలు సరిగ్గా పెట్టలేదు. లేదండి కనీసం ఇంటికి వచ్చి ఎవరు లేదండి. గడపకు వచ్చారండి. గడపకు వచ్చారు, చేశారు అన్నీనండి. అదండి. మొన్నే మాకు ఈ ఇళ్ళ ట్యాగులు ఇచ్చారండి, స్థలాలు చూపించి. అంతే అండి. అదేండి. ఆ ఇల్లు పదవి అయిపోతే ఇంకా మా నెత్తి మీద ఊరేగిస్తామండి ఆయన. అది ఒక్కటే మాకు ఉండిపోయింది. జగన్ గారినండి. అవునండి. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కదండి. అవునండి. మరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను ఏవండి రకరకాల మాటలు మాట్లాడతారండి. అది మన మనసులో మన ఎవరికి చేశారో ఎటువంటి మంచి కార్యక్రమం చేశారో అది మనసు ప్రకారం మనం వెయ్యాలండి. మనం ఒకరి దగ్గర తినేసి ఒకరికి చేయి చూపించకూడదు కదండి. అవునండి, ఖచ్చితంగానండి. అంతే, చంద్రశేఖర్ రెడ్డి గారేనండి. అంతే అండి. ఇంకా లేదండి. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మోళ్ళ దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఈయనకే. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశానికి వేయలేదండి. ఏదో యూత్ సినిమా దీని మీద కానండి, వయసు అయిపోయిన వయసు అనుభవం ఉంచిన వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఎలాగేస్తారండి. అదేండి. చంద్రబాబుకి అనుభవం ఉన్నా సరే అండి, మాకు పథకాలు ఏమి రాలేదు కదా. వస్తే మీరు అన్నట్టే ఆయనకి మరి ఏమి రాలేదు కదా. ఎన్ని సంవత్సరాలండి, తల పండిపోయిందండి. ఇప్పుడు వచ్చిందండి మాకు రేషన్ కార్డు, చేయూత, పెన్షన్. అదే అండి, ఈయన ప్రభుత్వంలోనే వచ్చిందండి. అంతకుముందు ఎన్నిసార్లు పెట్టినా రాలేదండి. మా ఆయనకి డెత్ సర్టిఫికెట్ రాలేదండి. ఏదేమైనా సరే జగనే మళ్ళీ సీఎం అవుతారని మా గట్టి నమ్మకం అండి. అది. నా పేరు వరిపిల్లి సత్యవేనండి. మా ముఖ్యమంత్రి గారికి నమస్కారం. సరే ఇప్పుడు అలా కదమ్మా, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో అందరికీ బాగా న్యాయం చేశారు, ఉద్యోగులు ఇచ్చారు, బాబు వస్తే గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. మరి నిజంగా బాబు వస్తే భవిష్యత్తు గ్యారంటీ అంటావా? బాబు వచ్చినా రాకపోయినా మాకు అనవసరం అండి. డబ్బు కట్టినా మాకు ఇల్లు ఏది చూపించలేదు. మాకు జగనన్నే రావాలి. నా బిడ్డడికి కళ్ళు కనబడిపోయినా 3,000 రూపాయలు తలుపు కొట్టిస్తున్నారు. నా మనవరాలకి అమ్మఒడి వేస్తున్నారు, మాకు చేయూత ఇస్తున్నారు, మా రుణమాఫీలు మార్చారు. ఏమండి, ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అలాగే చేస్తున్నారు. అందరూ మాకు బాగా సపోర్ట్ ఉంటున్నారండి. స్థలాలు కూడా చూపించారండి. మరీ రావాలని జగనన్నని మేము కోరుకుంటున్నామండి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానన్నాడు, మరి మీ ఏరియాలో కాదు కానీ అమ్మ చేసినా ఎవరికి లేదండి, జగనన్నకే ఓటండి. వెయ్యమండి. మాకు మధ్యలోనే వచ్చిన వాళ్ళకి మాకు ఎప్పుడు కూడా అలవాటు లేదండి. మాకు జగన్కే ఓటు. ఆ తండ్రి ఉన్నవాడు తండ్రికి వేసామండి. ఇప్పుడు వచ్చి కొడుకు వచ్చాడు కాబట్టి పరిపాలన చేస్తున్నారు కాబట్టి వేసాం. ఎవరికి బ్యాంకులు తెలుసండి, ఎవరికి పుస్తకం పట్టుకొని వెళ్ళడం తెలుసండి. ప్రతి బ్యాంకుకి ప్రతి ఆడవాళ్ళు స్వతంత్రంగా భర్తలు లేకపోయినా వెళ్తున్నారు. ఆ ధైర్యం ఎవరిచ్చారు? జగనన్న ఇచ్చారు. ఆ జగనానికే ఓటేస్తాం. అదండి. మాకు ఎక్కడైనా గుండెల మీద పడుకోవాలన్నా ఏ బిడ్డడికైనా ఇంత కళ్ళు ఎన్నోడు నువ్వు ఏం సంపాదిస్తున్నారా అనడానికి లేదు. అడిగి 3,000 రూపాయలు ఇస్తున్నారు పెన్షను. ముసలోళ్ళకి ఇంత అన్నం పెట్టాలంటే ఆ డబ్బులతోటి వాళ్ళు అత్త కోడళ్ళైనా కొడుకులైనా పెడుతున్నారు. అలాంటి ఆ జగనన్నను వదిలేస్తే వాళ్ళకే పాపం. అదండి. జగన్ దగ్గర తీసుకున్న ఏదైనా
పథకాలు పొందినా కూడా ఖచ్చితంగా మళ్ళీ జగన్కే రావాలండి, జగనే రావాలి. పోటీ మాకు ఆ ఇల్లులు ఇస్తే ఇంకా నెత్తి మీద పెట్టుకుని ఊరుకుతాం. మరి మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? చంద్రశేఖర్ రెడ్డి అండి. మరి ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది? చాలా మంచిదండి. ఇదంతా చెరువులో నిండిపోయిదండి. ఒక్క నిమిషంలో ఫోన్ చేస్తే రోడ్డు వేసారండి. బడి పిల్లల పీక దాకా వచ్చేసిందండి నీరు. అలాంటిది ఒక్కది మా బాబు కూడా ఫోన్ చేశాడు, రోడ్డు వేసారండి. అతను చేసినవన్నీ మంచిగానే చేస్తున్నారు చందు గారు. చాలా బాగా చేస్తున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనకి లంచాలు లేకుండా అర్జెంటుగా అన్ని పనులు జరుగుతున్నాయండి. అది అందుకు లేదండి, మన జగన్ అన్న వచ్చాకే లేదు. పరుగులు ఎట్టుకొని చవటలు ఎక్కి లైన్లో నించుండేవారు అండి. అలాంటిది మన వారంటీలు కూడా పాపం చంపడి మన ఇంటికి వచ్చి అన్నీ ఇస్తున్నారండి. ఆ పిల్లలు కూడా వాళ్ళ కష్టం మనం తీర్చుకోవాలి. అది చాలా బాగుందండి. వారంటీ పాపం ఇంటి వంట చేసుకుంటున్నారో తింటున్నారో తెలియదు. 24 గంటలు పాపం రోడ్డు మీద తిరుగుతున్నారు. అదండి, ఏది పరిపాలనలో తప్పు లేదండి. జగనే రావాలండి. తిడతారండి, తిన్నది అరగపోతే ఎవరైనా తిడతారు. దానికి ఏం మనం పట్టించుకోకూడదు. జగన్ తిట్టారు, మీ ఎమ్మెల్యే గారు కూడా తిడతారు. ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఓడిస్తారంటారు కదా అంటారు. అన్న వాళ్ళు అందరూ అయిపోద్దండి. ఎవరైనా గుర్తింపు ఉన్న వాళ్ళు జగన్ గెలిపిస్తేనే వాళ్ళు 4 ఏళ్ళు నోట్లో పెట్టుకొని తినగలరు. లేదా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి, ఒక పూట బియ్యం లేకపోతే అన్నం లేకపోతే ఆ స్కూల్లో పెడుతున్నారు. స్కూల్కి బూట్ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? కొండబాబు ఇచ్చాడా? డబ్బు కట్టినా ఇల్లు ఇవ్వలేదండి మాకు అస్సలు. చేయలేదండి. వెయ్యవండి, ఆలోళ్ళు స్వార్థమే చూసుకుంటాడు కానీ మన వాళ్ళు ఇది చూడ్డు, ఎవరిని గమనించరు. అదండి, ఇప్పుడు జోగారావు గారు ఉన్నారంటే ప్రతిదీ తెలుసున్న వాళ్ళు కాబట్టి ఇది రాస్తాం అది రాస్తాం అని పిలిచి మరీ రాస్తారు. అంతే కదండి. ఈ తాతల దగ్గర నుంచి ఉంది ఇల్లు. అదండి, ఏమండి మాకు ఎవరు చేసినా మాకు జగన్ అన్నే కావాలండి. అది మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆయనే కావాలండి. చేసుకుంటాం. ప్రసన్నలత అండి. మరి టీడీపీ ప్రభుత్వం బాగుందా, జగన్ ప్రభుత్వం బాగుందా? జగన్ ప్రభుత్వమే బాగుందండి. ఎందుకంటే ఆయన టీడీపీలో హామీలు ఇచ్చారు కానీ ఏమీ నెరవేర్చలేదండి. జగనన్న గారు హామీలు ఇచ్చారు, ఎలాగైతే హామీలు ఇచ్చారో అలాగే నెరవేరుస్తున్నారండి. ఏ ఒక్కటి కూడా మానట్లేదండి. అంటే ఇప్పుడు అలా కాదు, మీ ఎమ్మెల్యే ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారండి. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ గారు సరిగ్గా పనిచేయలేదంటారు ఇక్కడ? లేదండి, చేశారండి. ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఫలానాది లేదంటే వెంటనే పక్కన పిలిచి ఇదిగో వీళ్ళకి ఇది ఈ పని చేసి పెట్టాలని చేపిస్తారండి ఆయన. అదండి. అంటే ఇంత ముందు ఎమ్మెల్యేని కలవాలంటే ఎక్కడికి వెళ్ళేవారమ్మా మీరు? ఏంటండి? ఎమ్మెల్యేని కలవాలంటే టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేని కలిసేవారు మీరు వెళ్ళి? లేదండి, అసలు ఎప్పుడు కాలేదండి వాళ్ళని, అసలు ఎప్పుడు కాలేదండి. ఇప్పుడైతే మాకేమైనా అవసరం అనుకోండి వెళ్తామండి మేము. వాళ్ళు వస్తారండి, మేము అడుగుతాము. ఇదిగోండి ఇక్కడ కౌన్సిలర్ గారు ఉన్నారు, ఆయన చెప్తే ఏమైనా చేస్తారండి. అలాగా జరుగుద్దండి మాకు. ఆయనే నెగ్గించుకుంటామండి. అవునండి, ఆయనే నెగ్గించుకుంటాం. చేస్తే ఏం కదండి, పోటీ చేస్తే చేయలేమండి, ఆయన ఇష్టం అది. లేదండి, ఆయన ఏం పని చేయలేదండి మాకు, ఏది చేయలేదు మాకు. ఆయన ద్వారా మాకు ఏమి రాలేదండి. ఈయనైతే చక్కగా పేదవాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చారండి, రుణమాఫీ చేశారండి, మత్స్యకారులకి డబ్బులు వేస్తున్నారండి, తర్వాత చేయూత ఇస్తున్నారండి. ఇంకా అలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా బోల్డన్ ఉన్నాయండి. ఇంకా విద్యా దీవెనని, విద్యా వస్తు అనేసి ఇంకా ప్రతిదీ ఏదైతే అవునండి. అదేమి లేదండి, మా అందరికి ఇంటికి తెచ్చిస్తున్నామంటే కొంతమంది ముసలోళ్ళు ఉంటారండి, వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళకి మంచిగా జరిగినట్టు కదండి లెక్క. అలా సోమరిపోతులు ఎలాగైనట్టు అండి. అదండి, మాకు ఇప్పుడు కూడా జగనన్న ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నామండి. ఆయనకే ఓట్లు కూడా వేస్తామండి. అవునండి, ఆయనే నెగ్గించుకుంటామండి మేము. ఎందుకంటే ఆయన ఏమైనా సరే నెరవేర్చారండి, ఆయన చెప్పిని నెరవేర్చారండి. అదే టీడీపీలో అయితే రుణమాఫీ అన్నారండి, రుణమాఫీ అన్నారు కానీ ఒక 10,000 తప్పితే మళ్ళీ ఏమీ ఇవ్వలేదండి. ఇంకా అదండి, ఈయన అన్న మాట ప్రకారం అన్నీ చేశారండి మాకు. అదే
మరి మొత్తం మందికి అలవాటు అయిపోయారు అంటారు కాకినాడ ప్రజలందరూ యూత్ అంతా. లేదండి, అలాగేం లేదు. అందరూ బాగున్నారా? బాగానే ఉన్నారండి. మళ్ళీ సీఎం జగన్ కావాలనుకుంటున్నారా? అవునండి. చంద్రబాబు మరి మీ అందరికీ కూడా ఉచిత బస్సులు అంటాడు మహిళలందరికీ. ఇంక ఆయన ఏం పెట్టినా వద్దండి, ఆయన మాటలు నమ్మండి మేము. ఏమ్మా ఇది వరకు నమ్మించి మోసం చేసింది చాలండి, ఇప్పుడు ఏం అక్కర్లేదండి. గ్యాస్ బండ్ ఉచితం అంటున్నాడు. లేదండి, ఏం ఉచితం అన్నా వద్దండి మాకు. నీకు ఎంతమంది పిల్లలు? ఇప్పుడు 2 అబ్బాయిలండి. మరి మీ 2 అబ్బాయిలు కూడా అమ్మఒడి వేస్తారంటున్నారు. అమ్మ ఒడి వేసినా ఈయన చేస్తున్నారు కదండి, మాకు ఈయన చేతుండగా మళ్ళీ ఇంకొకరు ఎందుకండి మాకు. ఈయన ఒక 5 సంవత్సరాలు అయిందండి, 5 సంవత్సరాల్లో ఇన్ని పనులు చేశారంటే మళ్ళీ మేము నెగ్గించుకున్నాం అనుకోండి ఇంకా మరింత లాభం పొందొచ్చండి. మేము మాకేం కావాలన్నా చేస్తారండి ఆయన. అదండి సీఎం జగన్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి, అలాగే తెచ్చుకుంటాం కూడా అండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారినే నెగ్గిస్తామండి మేము. ఎలా ఉందమ్మా మరి చంద్రబాబు ప్రభుత్వం బాగుందా, జగన్ ప్రభుత్వం బాగుందా? జగన్ గారు ప్రభుత్వంలో మాకు చెయ్యూత ఇచ్చారు, పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు, ఇగో మరి పట్టాలు అవి ఇస్తున్నారు, అన్నీ కూడా మరి బాగానే చేస్తున్నారు. మళ్ళీ జగన్ కావాలనుకుంటున్నావా? అనుకుంటున్నాం. మరి మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? మా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్. మరి ఆయన కోటేస్తావా? వేస్తామండి. ఆయన నెగ్గించుకుంటావా? ఎందుకు కావాలనుకున్నా? ఎందుకంటే మాలాట లేని వాళ్ళకి మరి ముందు చేసిన వాళ్ళంటూ మాకు చేతికి డబ్బులు ఇవ్వటం కానీ అటువంటి ఏమీ లేవు. ఈయనంటే అన్నీ చేశారు, మాకు అన్నీ పేదవాళ్ళకి అన్ని పరిపాలనలో బాగానే చేసి ఇచ్చారు. మరి అందువల్ల అంటే ఆయన బాగా చేస్తున్నారు. మరి కొండబాబు గారు కొట్టేవా? కొండబాబు గారి కంటే ఎవరు పరిపాలనలో బాగా చేస్తే వాళ్ళనే చేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు ఈ పరిపాలన నచ్చింది నీకు? మరి చంద్రబాబు రేపు మరి ఉచిత బస్సులు అంటున్నాడు, మహిళలందరికీ గ్యాస్ బండ ఫ్రీ అంటున్నాడు అంటారంటే అన్నీ ఏమో ఏం చేస్తారో ఏం చేయరో మనకు తెలియదు కదా. ఈయన అలాగ అన్నారు, చేశారు. మరి ఏదేమైనా మళ్ళీ జగన్ కొట్టేస్తారంటారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఎవరు? పాండు ఏం చేస్తుంటావు? పెయింటింగ్ పని చేస్తారు, కూలి పనినా? ఏం మరి ఎంత సంపాదిస్తే అంత సంపాదించినా కూడా మొత్తం అంతా వెళ్ళిపోతుంది అంటున్నారు. ఏం లేదండి, సంపాదన లేదు. ఆయన మాత్రం నెలకి 3,000 వేస్తున్నారండి జగన్ గారు, ఆ డబ్బులతో అవుతుందండి. జగన్ ప్రభుత్వంలో బాగుందంటావు? జగన్ ప్రభుత్వం 3,000 వేస్తున్నారండి, అంటే తర్వాత పనులు కూడా లేవండి. చంద్రబాబు ప్రభుత్వం బాగుంది, జగన్ ప్రభుత్వం బాగుందన్న? ఇప్పుడు మట్టి పేరు చేయాలంటే ఈయనదే బాగుందండి. ఎందుకు? జగన్ గారిదే బాగుంది, ఆయన పెన్షన్లు అవి ఇస్తున్నారు కదండి. అది అన్ని వాలంటీర్స్ ఎలా ఉంది? వాలంటీర్ కూడా బాగానే వస్తున్నారు, సచివాలయ వ్యవస్థ బాగానే ఉందండి. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు కదా, మీ కాకినాడ పోటీ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ నెగ్గాడా? ఏమోనండి, అదంతా దేవుడి మీద ఉంటుందండి. మీ ఎమ్మెల్యే తెలుసా? తెలుసండి. ఎవరు? చంద్రశేఖర్ రావు. ఆయన వెళ్తాడు మళ్ళీ? వెళ్తాడండి. మరి ఎవరో ఓటైనా ఆయనకి? ఏమో అన్న అడగండి. నేను డెవలప్మెంట్ చేసాడు, ఆయన ఏం డెవలప్మెంట్ చేయలేదు అన్న సిటీ. ఏమో ఆయన చేసిన వారికి ఆయన చేసుకొస్తున్నాడు. మరి అందరూ చేయాలంటే అవ్వదు కదండి, అందరూ చేయాలంటే అవ్వదు కదండి. అది అంతేనండి, ఏం లేదండి, మా బతుకుల్లో ఉన్నాయి. సిటీ డెవలప్మెంట్ అయింది కాకినాడ సిటీ? కొద్ది వరకు అయ్యిందండి, కొద్ది వరకు లేదు. కాకినాడ సిటీ టీడీపీ ప్రభుత్వం బాగుందా? ప్రశ్న చెప్పాలంటే ఇప్పుడు బాగుంది. మరి ఎందుకు? మరి జగన్ గారు పథకాలు ఇస్తున్నారు కదండి, దానివల్ల లేని వాళ్ళు కూడా కొంచెం బతుకుతున్నారు కదండి. మీ కాకినాడ సిటీ డెవలప్మెంట్ అవడానికి కారణం ఎవరు అంటున్నావు? జగన్ గారు అనుకున్నాను. మీ ఎమ్మెల్యే కదా? మాదే ఎమ్మెల్యే గారే, సరే. ద్వారపూడి చంద్రశేఖర్. ఆయన వలన? ఆయన వల్ల ఆయనే బాగా చేసాడా? బాగా చేస్తున్నాడు. కొండబాబు కొట్టేస్తాం మరి. కొండబాబు కోటి ఎలా చేస్తామండి? ఎలా చేస్తాం? ఏం చేశాడని? ఏం చేసాడని ఇలా డెవలప్మెంట్ అవును చేతి చేసిన వేసుకుంటారండి. అది మన మాకు నచ్చక కదండి, మరి దీనికి ఈయన తీసుకున్నాం. ఎందుకు నచ్చు కదన్నా? పరిపాలన బాగుంటే ఎవరికైనా నచ్చుదండి, పరిపాలన బాగాలేదు అప్పుడు ఏం నచ్చుదండి. ఈ చంద్రశేఖర్ గారు పరిపాలన బాగుంది, అందుకని ఈయన ఎంచుకున్నామండి. మరి ఇక్కడ టీడీపీ జనసేన రెడ్డి కలుస్తుంది కదా, మరి అప్పుడు కొండబాబు ఎక్కుతాడుగా? ఏమన్నా అది దేవుడు చూడాలండి, మనకు తెలుదండి. మా ఐడియా మాత్రం అదండి. మరి చంద్రబాబు రేపు కేజీ బంగారం అంటున్నాడు, ఏమి ఇస్తే మంచిదే కదండి, ఇస్తే మంచిదే కదా, ప్రజలు తింటారా? తీసుకుని ఓటు ఎవరికి ఓటు జగన్ గారికి వేస్తానండి, జగన్ గారికి వేస్తానండి. అదేంటి? ఎందుకంటే ప్రతి నెల కూడా అడ్డుదారికంటే పెన్షన్ డబ్బులు పంపిస్తున్నాడు, రేషన్ వస్తుంది, వాలంటీర్లు వస్తున్నారు, ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయి. ఏంటండి ఇకున్న కౌన్సిలర్ కూడా ఏంటి వాడికి తిరిగి అన్ని చెప్తున్నాడు. చంద్రబాబు చేస్తున్నాడు ఇవన్నీ కూడా అండి. చేతి చేయడం మంచిదే కదా, ఇప్పుడు చేయడం వల్ల మంచిదే కదా, ఒకరి మీద ఒకరు ఎక్కువగా చేయడం మంచిదే కదా. మరి బాబు వస్తే భవిష్యత్తు గ్యారెంటీ అంటున్నారు.
అవుతా అవ్వచ్చండి, దాన్ని మనం ఏం చెప్పలేం కదండి. బాబు వస్తే ఉద్యోగాలు ఇస్తున్నారు మరి అవన్నీ మనకు తెలుదండి. మా వార్డులోనే ఇప్పుడు పేడ జోగరా గారు ఉన్నారండి. ఆయన ఒకవేళ ఏదైనా లేకపోయినా ఆయన చెప్పిన చేయించలేడండి పని. అది అంతే. ఏదేమైనా మళ్ళీ ద్వారపుచంద్ర దగ్గర ఓటేస్తారు మరి. ఎవడో కొండబాగ్ కానీ ఏమండి అసలు ఎందుకు అంతకంటే పరిపాలన అలాగ ఉన్నది కనుకండి. ఈయన పరిపాలన మాకు నచ్చింది, ఈయనకి వేసాం. ముందు ఆయన పరిపాలన నచ్చింది, ఆయనకి వేసాం. ఇప్పుడు ఈయన నచ్చింది, ఈయనకి వేస్తాం. ఇప్పుడు మాకు ఏదైనా అన్ని రకాలకి ఇస్తేనే కదండి వేస్తాం, ఇవ్వకపోతే వేయం కదా. మాకు అన్నీ అందుతున్నాయండి. ఏమంతే అన్ని అంటే అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి, నెల నెలగా రాసిన ఇంటింటికి వస్తే ఇస్తున్నారు. మాకు అన్ని ఆరోగ్యాలు అన్నీ బాగానే చేస్తున్నారు. బల్ల గుద్దుకు మళ్ళీ జగన్ గారే వస్తారు. ఇంతకుముందు ప్రభుత్వంలో మరి రాలేదా? ఎవరండి? ఇంతకుముందు ప్రభుత్వంలో ఏ పథకాలు రాలేదు? ఏ పథకాలు ఇలా రాలేదండి. ఎందుకు ఇవ్వలేదు మరి? ఏమో ఇవ్వలేదండి. పథకాలు ఉన్నాయి మీకు తెలిసి ఇప్పుడు అంతకుముందు తెలదండి. ఎవరు చెప్పేవాళ్ళు అసలు? చెప్పలేదండి. ఎవరు ఏ నాయకుడు ఎలా చెప్పలేదండి, ఎవరు చెప్పలేదండి. మరి ఏంటి మరి కొండబాబు గారు నెగ్గిస్తా ఉంటున్నారు మళ్ళీ? అదంతా దేవుడి దయ్యా, నెగ్గుతారంటే దేవుడి దయ్య. అది బల్ల గుద్దుకుని జగన్ గారు వస్తారండి, వెళ్ళి మాకు ఆ ధైర్యం ఉంది. ఆయన వచ్చాడు మీ దగ్గరికి? వచ్చారండి, గడప గడప వచ్చారండి. అన్ని చూసుకున్నారండి. అన్నీ బాగా చేస్తున్నారమ్మా, అన్నీ బాగా చేస్తామండి. అన్ని మా అబ్బాయి కూడా ఆపరేషన్ చేయింతా అన్నారండి, కాలు ఇరిగిపోయింది బాబుకి. చేస్తానమ్మా హైదరాబాద్ తీసుకెళ్ళాను మాట ఇచ్చాడండి. మరి సైడ్ కాలాలు అన్నీ ఇప్పుడు 7,000 కోట్లు అంతా ఖర్చు చేశారండి. అంతా బాగానే చేశాడండి, దేనికి లోటు లేదండి. మంచోడండి. లేదు లేదండి, అదంతా అలాగా అంతా కూడబట్టరండి. జగన్ గారి కింద దింపుదామని కుట్రండి, అంతే అండి, అదేమి లేదండి. మా కౌన్సిలర్ కూడా వీధికి వచ్చి బాగా చేస్తున్నారండి, అన్ని అందుబాటులో చేస్తున్నారండి. ఎంతమంది వచ్చినా తొక్కుతాడండి, జగన్ గారు తొక్కుతాడు. జగన్ గారి మాట ఎవరు తొక్కలేరండి. అన్ని పనులు అవేయండి, రోడ్డు అన్నీ అన్నీ చేసి కాలాలు వేయడం, అన్నీ చేయించడం, అన్ని బాగా రోడ్లు వేయడం అన్నీనండి. ఇంత కౌన్సిలర్ కూడా దగ్గరుండి అన్ని చేయించుకోడండి. లేదు లేదండి, అలాగంతా అలాగే లేదండి, బాగా చేస్తారు. లేదండి, అన్ని బాగానే చేస్తున్నారండి. జగన్ ప్రభుత్వం బాగుంది ఇప్పుడు మట్టికి. అలాగే అంటారండి. ఇప్పుడు ఏది రేటు ఇప్పుడు కొనుక్కోకుండా ఉంటున్నామండి, ఎంత రేట్ అని తప్పదు కదండి. అది జగన్ గారే పెంచేశారు అంటున్నారు. ఇప్పుడు ఈ జగన్ గారు కదా ఇంకొకటి వస్తాడు, ఆడ పెంచడానికి ఇదే ఉందండి. అవునే లేదండి, జగన్ గారి ప్రభుత్వం బాగుంది ఇప్పుడు మట్టికి. అంతండి, ఇప్పుడు మట్టికి ఇదే బాగుందండి. వెంకటలక్ష్మి ఏం చేస్తుంటాము? హౌస్ వైఫ్. మాకు ఈ కాకినాడ సిటీ ఇంతకుముందు ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయిందా, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయిందా? ఇప్పుడే డెవలప్మెంట్ అయింది. చంద్రశేఖర్ రెడ్డి దాదాపు చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు మా ఎమ్మెల్యే వారు, ఆయన వల్ల డెవలప్ అయింది. ఏ హెల్ప్ అయినా చేస్తారండి, ఏ టైంలో వెళ్ళినా ఏ హెల్ప్ అయినా ఎవరికైనా చేస్తారండి. మా ఎమ్మెల్యే రోడ్లు వేయించారండి, పిల్లలు జాబులు ఇచ్చాయండి. మా పిల్లలు జాబులు లేవు, మా పిల్లలకి వాలంటీర్స్ జాబ్ ఇప్పించారండి. నెక్స్ట్ ఆయన పదవిలో లేకముందు కూడా మా పిల్లలకి బుక్స్ అవి బట్టలు, పిల్లలు కానీ కాదు అది మున్సిపల్ స్కూల్లో పిల్లలకి మాత్రం పదవిలో లేకపోయినా బుక్స్ బట్టలు అయితే ఇచ్చేవారు. ఆయన పరిపాలన లేనప్పుడే బాగా చేశారు, పరిపాలన వచ్చాక ఇంకా బాగా చేస్తున్నారు. మాకు ఆయన కావాలని కోరుకుంటున్నామండి. ఆయన అయితే ఏమీ పట్టించుకోవడానికి, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినా సరే రెస్పాన్సిబిలిటీ ఉండేది కదండి. ఆయన అయితే పట్టించుకునే పరిస్థితి అయితే కాదండి. ఆయన మాకేమీ చేయలేదండి, ఆయన ద్వారా మేమేమీ పొందలేదండి. చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల పొందామండి, మేము హెల్ప్ అయినా ఏమైనా ఆయన వల్ల పెట్టినామండి. అలా మా కార్పొరేటర్ గారు కూడా ఏ నైట్ ఎవరికి ఏ హెల్ప్ అయినా చేస్తారండి. కార్పొరేటర్ గారు జోగారావు గారు కూడా ఏ హెల్ప్ చేసినా, ఏ అర్ధరాత్రి తలుపు కొట్టినా చేస్తారండి ఆయన. పోటీ చేస్తే గెలుతాడా? రారండి, అది ఫ్యాన్స్ ద్వారాగా అభిమానంగా చూస్తారు తప్పితే ఎక్కడో ఉండే ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తారండి. ఆయన వేరే చోట్లలో ఉండే ఆయన ఇక్కడ ఉండే ఆయన అయితే మా రెడ్డి గారే ఏ హెల్ప్ ఏది కావాలని ఆయన అయితే అడగగలరు. మరి మీ ఎమ్మెల్యే గారిని ఓడిస్తారు మరి? అదైతే రాదండి, కంపల్సరీ దొరకదు. చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తారండి. రారండి, కొండబాబు గారు ఆయన అయితే రారండి, మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారే వస్తారండి. ఎందుకు అంత అవమానం అంటే
ఆయన ఏ హెల్ప్ అయినా చేశారండి. మాకు ఈ ఇల్లు పట్టాలు ఇప్పించారు. ఇప్పుడు ఈ రోజునాడు మాకు ఇల్లు ఉంది, మాకు ఏమంటూ ఏమీ లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో తిరిగాం. ఈ రోజునాడు వచ్చాయంటే ఆయన పరిపాలన వల్లే, ఆయన వల్లే. మా పిల్లలకు కూడా జాబ్లు వచ్చాయి, వాలంటరీ జాబ్లు ఆయన ఇప్పించారు. ఏం లేదండి, చూసాం కదండి ముందు ముందు పరిపాలన అంతాను. ఏమీ భవిష్యత్తు ఏమీ లేదండి. ఆయన చేసేది అయితే అప్పుడే చేయాలి కదండి, అప్పుడు లేనిది ఇప్పుడు ఏం చేస్తారండి. మళ్ళీ అయితే దొరఫిటి చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తారండి. మాకు సీఎం ఎమ్మెల్యే అయితే ఆయనే రావాలని కోరుకుంటున్నామండి. జగన్ బాగానే ఉంది, పరిపాలన అన్నీ ఆయన ఇచ్చిన హామీలన్నీ చెప్పినవన్నీ చేశారండి. వచ్చేయండి మాకు రుణమాఫీ ఉచిత బస్సులు ఎందుకండి? ఉచిత బస్సులు వస్తే ఆటో వాళ్ళు ఎలా బతుకుతారండి? ఆటో వాళ్ళు ఎలా బతుకుతారు? తెలంగాణలో చూస్తున్నారు కదా, సిలిండర్లు పెంచుతారు, మాకు రేట్లు పెంచుతారు, రేషన్లు పెంచుతారు. ఎవరు ఏమి ఫ్రీగా ఇచ్చారు కదండి, ఏదో ఆదాయం ఏంటి రేట్ల కోసం ఇంకా పెరుగుతాయి కదండి. ఇంకా సిలిండర్లు తక్కువ ఇచ్చారంటే దాని మీద ఇంకా చెప్తారు కదా. మాకు ఎంతో కొంత జగన్ గారు అంతా కదా చేస్తారు కదా, రుణమాఫీ చేశారు, పిల్లలకి అమ్మఒళ్ళు వేసారు, విద్యా దీవెనలు వేసారు, అన్నీ చేశారు. జగన్నే వేసుకుంటామండి మేము. ఇంటి వాళ్ళ వల్ల మాకు ఇల్లు హౌస్ తెచ్చిందంటే ఆయన వల్లేనండి. చంద్రబాబు నాయుడు ముందు రుణమాఫీ చేస్తాన్నారు కానీ చేయలేదండి. ముందు పరిపాలనలో రుణమాఫీ చేస్తానన్నారే కానీ మాటలే చెప్పారే తప్ప రుణమాఫీలు అయితే చేయలేదు. ఈయన వచ్చాక ఖచ్చితంగా అన్న ప్రకారంగా రుణమాఫీలు చేశారు. రుణమాఫీలు అయితే తీసుకున్నాం, రుణమాఫీ తీసుకున్నాం, పావలా వడ్డీ రుణాలు తీసుకున్నాం, అన్నీ చేస్తాం. ఈయన పరిపాలన అయితే జగనే రావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాం.